వెల్కమ్ టు బిగ్ డిబేట్. రమేష్, ఏంటి టెన్షన్ గా ఉందా? ఫస్ట్ టైం కదా పోటీ. ఏం టెన్షన్ అంటే నేను ఇప్పుడు కాదు, 30 years వయసులో 98లో అనుకుంటాను, అప్పుడు చిత్తూరు ఓపెన్ సీటు. అవును, అప్పుడు కంటెస్ట్ చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చి లేదు ఆదికేశం నాడు పైన కొద్దిగా క్యాస్ట్ ఈక్వేషన్స్ అవి ఉంటాయని చెప్పేసి రామకృష్ణ ఆడిని పెట్టడం జరిగింది. అప్పుడు లేదు, రమేష్ అయితేనే గెలుస్తాడు, చేసుకుంటాడు ఎలక్షన్ అని చెప్పేసి మాధవ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా రికమెండ్ చేసి ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో నీకు ఇంకా వయసు ఉంది చూద్దాం అని చెప్పి బాబు గారు ఇప్పుడే మనం గవర్నమెంట్ ఏర్పాటు చేసాం 30 ఏళ్ల క్రితం అంటే అప్పటి నుంచే నాకు ఆసక్తి ఉంది పోటీ చేయాలని. ఇప్పటికి ఆ కాలం నెరవేరిందా? ఇప్పుడు నెరవేరింది. ప్రజలు తేల్చాలి ఇప్పుడు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు కూడా ఈక్వేషన్స్ అది ఇది ఆలోచన చేశారు, కానీ భారతీయ జనతా పార్టీ ఆలోచన చేయకుండా నాకు టికెట్ ఇచ్చింది. అసలు నీది స్పెషాలిటీ అది కదా, అసలు నువ్వు ఎవరినైనా మాయ చేయగలవు. ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు మాయ అనుకుంటారు, నేను కన్విన్సింగ్ అంటాను. సరే, ఎవరి భాష వాళ్ళదే వాడదాం కాసేపు. ఓకే, అసలు ఎలా సాధ్యం? ఇప్పుడు మామూలుగా నరేంద్ర మోదీ, అమిత్ షా అంటే గంటలు. అవును, మిగతా తలపండిన వాళ్ళు, మహా కురువృద్ధులు, రాజకీయాల్లో అన్నీ చూసిన వాళ్ళే వాళ్ళ ముందు నిలబడలేకపోతున్నారు. నువ్వు ఇలా వెళ్ళి తెలుగుదేశం నుంచి వెళ్ళి అలా టికెట్ తెచ్చేసుకున్నావు, అది కూడా ఎక్కడ అనకాపల్లి. అంటే ఇది మామూలుగా ఆషామాషి కాదు, నిజంగా కాదు. సో వాళ్ళని ఎట్లా మేనేజ్ చేసావో, లేకపోతే మాయ చేసావో, నీ ఇష్టం, ఎట్లా అంటే అట్లా చెప్పు, కన్విన్స్ చేసావు. దీంట్లో నేను ఈ 5 సంవత్సరాల కిందట భారతీయ జనతా పార్టీలో చేరిన. లక్కీగా పార్లమెంట్లో నా శక్తి సామర్థ్యాలు, నా పనితనం అమిత్ షా అంతకుముందు ఆయన రాజ్యసభ మెంబరు అప్పుడు చూశాడు. ఓకే, చూసిన తర్వాత నన్ను ప్రతి వర్క్ లో ఏదైనా క్రిటికల్ వర్క్ ఉన్నా కానీ, లేకపోతే పార్టీకి సంబంధించిన బయట వ్యవహారాలన్నీ, అంటే ఏది కూడా పార్లమెంట్ లోపల చేసేది ఏమంత పెద్ద మీరు చేసింది బయట అన్నిటి నన్ను బాగా లైక్ చేసేవాడు, ఉపయోగించుకున్నాను తప్పకుండా, దాంట్లో ఏమాత్రం డౌట్ పడ్డావు కూడా. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఎంత దగ్గరగా ఉన్నానో, నేను పోయిన అతి కొద్దిగా అంటే ఎక్కువ రోజులు కూడా లేదు, ఆల్మోస్ట్ 1 month లోనే ఆయన కాబట్టి అది ఆ టాలెంట్ ఏది పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ నువ్వు, ఎందుకంటే కడపలో ఎక్కడో పోట్ల దుర్తి చిన్న విలేజ్, అవును, అక్కడ వెలమక్ర సామాజిక వర్గానికి చెందిన మీరు గుప్పిడి మంది, 500 మంది మొత్తం కడప జిల్లాలో కదా? అవును. సో అట్లాంటి ప్రాంతం నుంచి వచ్చి ఈ విద్య ఎక్కడ సంపాదించుకున్నా, తెలంగాణలో అంటే వెలమాసు చాలా మంది ఉన్నారు, అది రూలింగ్ క్లాస్ కింద ఉంది. బట్ రాయలసీమలో రెడ్ల ముందు మీరెంత అంటే రెడ్ల ముందు ఎంత అనే దానికన్నా అక్కడ కడప జిల్లాలో నేను తక్కువ సామాజిక వర్గం అంటే లీస్ట్ సామాజిక వర్గమైనా కూడా ఆ జిల్లాలో ఎదుర్కొని, ఇప్పుడు కాదు జగన్ అంతా రాజశేఖర రెడ్డి టైంలోనే నేను కడప జిల్లాలో రాజకీయం నడిపి నా మార్క్ అంటూ చూపించుకున్నాను కదా అక్కడ. ఇప్పుడు మొన్నగా మీరు చూసారు వివేకానంద రెడ్డిని ఎలక్షన్ లో ఏ విధంగా ఓడించగలిగింది. ఇవన్నీ ఒక ప్లాన్, ఒక ప్రణాళిక వేసుకుంటే ఆ ప్రణాళిక ప్రకారం అది సక్సెస్ అయ్యేంత వరకు వదిలేదు లేదు. సో అట్లా మొత్తానికి అమిత్ షా, నరేంద్ర మోదీ మనసు కూడా చూరగొన్నావు. తప్పకుండా. ఇప్పుడు వాళ్ళకి బ్లూ ఐడ్ బాయ్ అంటారు, అదేనా? ఇప్పుడు మీరేదో ఎట్లయినా అనుకోవచ్చు, నేనైతే వాళ్ళు ఏదైనా రమేష్ కు చెప్తే ఇది సాధించగలుగుతాడు అనే నమ్మకం తెచ్చుకున్నా. అసలు వాళ్ళు సాధించలేంది నువ్వు సాధించేది ఏంటి? నాకు అదే అర్థం కాదు. అమిత్ షా గారు మీడియాతో అయిపోతాయి కదా వాళ్ళకి. అమిత్ షా గారు మీడియా దగ్గర కానీ, ఆయనకు మామూలుగా చిట్చాట్లు కూర్చున్నప్పుడు కానీ ఏదైనా ఈ పని కాదులేదంటే రమేష్ పిలిచి చెప్పండి, రమేష్ చూస్తాడని చెప్పేవాడు. ఓహో, ఓకే. జనరల్ గా అక్కడ కొట్టేవారు మాట. ఇప్పుడు ఎవరికైనా కానీ నేను నాకు చెప్పిన పని అప్పచెప్పలేకపోతే, అసలు మీరు దేశంలో చూస్తే ఈ రోజు పెద్ద పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, కేంద్ర మంత్రులు చాలా మంది అమిత్ షా దగ్గరికి పోయేదానికి కానీ, అమిత్ షా అపాయింట్మెంట్ కానీ చాలా కష్టం. అసలు వాళ్ళ పార్టీ అధ్యక్షులకే ఉండదు. అంటే వాళ్ళకు అవసరమా, ఇతంత అవసరమా, ఎప్పుడు అవసరం, ఎప్పుడు పిలుస్తారు, ఆ మనుషుల్ని ఉపయోగించుకుంటారు. నాకు ఏదైనా చెప్పినప్పుడు నాకైతే ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఫోన్ చేసి రాత్రి మళ్ళీ 2-1 గంట వరకు మాట్లాడి ఉంటాం. ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఫోన్ చేస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే ఒకటి పట్టుకుంటే వదలరు, అది సక్సెస్ అయ్యేంత వరకు. దాంట్లో నన్ను వాళ్ళు కొన్ని పాయింట్స్ చూశారు, కొన్ని కోణాల్లో చూశారు, ఇతనైతే చేయగలుగుతాడని చెప్పి నమ్మకం ఏర్పాటు చేసుకున్నాను. ఏదైనా తిమ్మిని పంపిణీ చేయగలడు అనేది
అమ్మిని తిమ్మిని పంపిణీ చేయగలుగుతాం అంటే ఒకరిని ఎవరినైనా కన్విన్స్ చేసే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. అది ఏ విధంగా కన్విన్స్ చేస్తాం ఏంటి అనేది ఇప్పుడే కాదు, బాబు గారి టైంలో కానీ ఇక్కడ కూడా కానీ. అందుకే ఈ రోజు నేను జాదు అనమాట. అయితే మీరు రకరకాల పేరు పెట్టుకోవచ్చు కానీ అంటే ఇప్పుడు అంత హార్డ్ ఫెలోస్ కూడా అట్లా వెళ్ళి ఇట్లా ఇప్పుడు బీజేపీలో చాలా సీనియర్ మోస్ట్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళ వల్ల కానిది నిన్నగాక మొన్న వెళ్ళిన రమేష్ వల్ల అవుతుందంటే ఖచ్చితంగా జానతనం ఉంటేనే కదా. ఒకటి రెండు విషయాలు చెప్పాలి మీకు. పార్లమెంట్ 370 బిల్లు వచ్చింది. అవును, 370 బిల్లు వచ్చినప్పుడు ఒక 5 సార్లు రాజ్యసభ కాంగ్రెస్ లో, 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ అస్సాం కదా, 5 సార్లు రాజ్యసభ అంటే సామాన్యంగా కాంగ్రెస్ కంటిన్యూగా, ఒకసారి లోక్సభ మెంబర్, ఒకసారి ఎమ్మెల్యే మినిస్టర్, కాంగ్రెస్ లో రాజ్యసభలో చీఫ్ విప్. 370లో మనకు అతను సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా, అతను కొంచెం మంచివాడు కదా, నువ్వు మాట్లాడన్నారు. 24 hours లో అతన్ని మేనేజ్ కదా కన్విన్స్ చేశారు. ఈ దేశానికి మంచి బిల్లు ఇది, నీలాంటి వాళ్ళు దీనికి ఉండాలి, దీనికి సపోర్ట్ చేయాలంటే ఆయన కన్విన్స్ అయిపోయి 370కి మా పార్టీ వ్యతిరేకంగా ఉంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి రిజైన్ చేసేసాడు. ఇప్పుడు ఏమయ్యాడు అతను? మళ్ళీ రాజ్యసభ అయిపోయి బీజేపీలో ఉన్నాడు. మరి అదేగా అంటే అతనికి 5 సార్లు రాజ్యసభ వచ్చింది, కొత్త కాదు రాజ్యసభ. అంటే రాజ్యసభ రావటం కాదు, మళ్ళీ వస్తుందా లేదనే దాని మీద ఉంది. కానీ నాకు 5 సార్లు ఇచ్చారు అనే గ్రాటిట్యూడ్ ఇప్పుడు ఎవరికి తెచ్చింది? అది నేననేది. మా కొడుకు ఎంగేజ్మెంట్ లో ఆయన అబ్బాయిని కలిసేదానికి వచ్చాడు. మన్మోహన్ సింగ్ దిగుతున్నాడు. మన్మోహన్ సింగ్ అంటాడు, రమేష్ నీకు మాట ఇచ్చాడు, నీ పని జరిగింది, కాంగ్రెస్ లో ఉంటే నీకు రాజ్యసభ వచ్చేది కాదు, ఇప్పుడు తక్కువ అయిపోయినాయని మన్మోహన్ సింగ్ అంటాడు. నువ్వు ఎందుకు పోయినావు అని అనలా. అదే మరి నేను అనేది. ఇప్పుడు నేను అంత కూడా అదే కదా, 5 సార్లు కాంగ్రెస్ ఇచ్చింది బాగానే ఉంది. ఆ కృతజ్ఞత కన్నా 6సారి వస్తుందా రాదనేది అతనికి ప్రశ్న. మీరు అట్లా అనుకోవచ్చు, నేను 370కి అట్రాక్ట్ అయిపోయి దేశానికి మంచి జరుగుతుందేమని వచ్చినాడేమని అనుకున్నా. అదేముంది ఇక్కడ మొన్నటిదాకా తెలంగాణ బంగారు తెలంగాణ బ్యాచ్ లాగా అయ్యేముంది, అది ఆర్గ్యుమెంట్ ఎట్టన్నా చేయొచ్చు. ఒకటి అది కాదు, లేటెస్ట్ ఇష్యూ చిరంజీవి గారు ఎంత బాగా మాట్లాడారు. నేను అదే అడగబోతున్నా. అసలు మామూలుగా చిరంజీవి ఏంటంటే అట్లా అంటి ముట్టనట్టుగా ఉంటున్నాడు ఈ మధ్య. అవును, ఏ దాంట్లో పూసుకోకుండా ఏదో వాళ్ళ తమ్ముడికి ఒక 5 కోట్లు పార్టీ విరాళం ఇచ్చాడు, అది అక్కడ అయిపోయింది, బయటపడలేదు. రాజకీయంగా ఏమీ లేకుండా అందరి వాడుగా ఉండాలనే ఒక అభిలాషతోటి వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. అట్లాంటి మనిషిని ఎటమాయ చేశా? దీంట్లో మాయం చేయాల. నేను చిరంజీవి గారు ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యాం, అప్పటి నుంచి నాకు ఆయనతో సన్నిహితం. మన మీతో కానివాడు ఎవడో చెప్పు నాకు. కాదు, శత్రువు ఎవడన్నా? ఒక్క విషయం, ఆస్కార్ అవార్డు రామ్ చరణ్కి వచ్చింది. నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళాను. ఆస్కార్ అవార్డు అంటే దాంట్లో ఆ ట్రిపుల్ ఆర్ సాంగ్ లో వచ్చినాక ఆయన ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీకి వస్తున్నాడు, సార్ ఇట్లా మనం కలిస్తే బాగుంటుంది కదా అని చెప్పారు. కలుద్దాం, తప్పకుండా కలుద్దాం సార్, మనం ఆయన్ని కొంచెం ఫెలిసిటేట్ చేస్తే బాగుంటుంది కదా. తప్పకుండా చేయాలి, మనకు చిరంజీవి గారు అబ్బాయి బాగా చేశాడు, మనకు ఒకటే కాదు ఇంకేదో చెప్పుంటావు. చెప్పిన తర్వాత ఓకే ఫెలిసిటేట్ సార్, మనం ఫెలిసిటేట్ చేసేప్పుడు మన ఇంటికి తీసుకుని వచ్చి చేస్తే బాగుండదు కదా, ఆయన ఇక్కడ హోటల్లో ఉంటున్నాడు, మనం వెళ్దాం సార్ అండి. మంచి ఐడియా ఇది, పబ్లిక్ లో బాగా మెసేజ్ పోతుంది అని ఢిల్లీలో ఆయన ఉండే హోటల్ కి చిరంజీవి గారిని రామ్ చరణ్ గారిని షాలో గప్పించేసి ఆయన బొకే ఇప్పించేసి వచ్చాము. అదే ఆ రోజు నిజంగా కూడా చిరంజీవి ఇంత పెద్ద అయినా దేశంలో ఇదే అంటే మీ విషయంలో పడేం కాదు, నా విషయంలో ఆయనకు న్యాయం జరగాలి కదా, రామ్ చరణ్ కి కానీ చిరంజీవి గారు కానీ. ఇటువంటివన్నీ చిరంజీవి గారికి నచ్చింది బాగా. అందులో పద్మవిభూషణ్ కూడా కదా బాగుంటుంది. నేను వెళ్ళి సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలన్నా, నిజంగా నేను ఇలా కంటెక్ట్ చేస్తున్నాను. ఇంట్లోనే ఇంటికి వెళ్ళా, నేను ఫోన్ చేసి సార్ ఇట్లా వస్తాను, నేను కంటెక్ట్ చేస్తున్నా అంటే అవును చూశాను బాగుంది, నువ్వు రా తప్పకుండా నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను అన్నాడు. నేనేం ఆయన మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని అడగలేదు. నాకు అనిపించింది మనసులో, నువ్వు గెలవాలి, నీలాంటి వాడు పార్లమెంట్ లో ఉండాలి, ఉంటేనే అనకాపల్లికి అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, నువ్వు ఈ రాష్ట్రంలో విషయం ఏదైనా కానీ పైకి తీసిపోయే శక్తి నీకు ఉంది అంటే, పైకి అంటే పిఎం దగ్గరికి కానీ హెచ్ఎం దగ్గరికి కానీ తీసుకుపోతావు. ఈ రోజు భారతీయ జనతా పార్టీలో వాళ్ళిద్దరే ఇంపార్టెంట్ కదా, వాళ్ళిద్దరికి నీకు ఎలా క్లోజ్నెస్ ఉందో నేను చూశాను ఢిల్లీలో, నీలాంటి వాడు గెలవాలి అని చెప్పేసి ఆయన ఓన్ గా అప్పుడప్పుడు రికార్డ్ చేశాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా వేరే పార్టీ ఎంపీలని వాళ్ళని మేనేజ్ చేయటం, లేదా మీ భాషలో కన్విన్స్ చేయటం ఏదో ఒకటి చేసి
భారతీయ జనతా పార్టీకి కావలసిన రాజకీయ ప్రయోజనాన్ని చేకూర్చి పెట్టడం ద్వారా వాళ్ళ సన్నిహితం అవడం అనేది వాస్తవం. అవును. అంతే కదా. ఈ సందర్భంగా ఏ భాషలో మాట్లాడుతూ ఉంటావు ఎక్కువగా? నేను హిందీ మాట్లాడతాను. నేర్చుకున్నావా? నాకు అర్థమే. నీకు వచ్చిన భాషలో మాట్లాడతావు. ఇంగ్లీష్ మాట్లాడతాను. ఇప్పుడు ఎందుకు పిఎం ఇంగ్లీష్ బాగా మాట్లాడు, హెచ్ఎం కూడా ఇప్పుడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను. ఇప్పుడు ఆఫ్ లేట్ హెచ్ఎం మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు. హిందీ నాతో అయితే హెచ్ఎం హిందీనే మాట్లాడతాడు ఎక్కువగా. మీ ఇద్దరు హిందీలో మాట్లాడుకుంటాం. ఓసారి నాకు ఏదైనా మరీ కఠినమైన పదం రాలేకుంటే ఇంగ్లీష్ చెప్తే కూడా నాకు అర్థం అవుతుంది కూడా. ఓకే. సో మొత్తానికి భాష కూడా వచ్చేసింది. హిందీ ఆల్రౌండర్. హిందీ, ఇంగ్లీషు, తమిళ్, కన్నడ, తెలుగు నాకు ఎందుకంటే వ్యాపారంగా తమిళనాడులో ఉన్నాను, కర్ణాటకలో ఉన్నాను, కన్నడ, తమిళ్ కూడా మాట్లాడతాను. ఇప్పుడు చిరంజీవి కూడా కూటమి అభ్యర్థుల్ని, ఎన్డీఏ అభ్యర్థులను అందరినీ గెలిపించండి అనే దానికంటే కూడా ఈ రమేష్ని ఆ రమేష్ని గెలిపించండి అన్నాడు. అంటే ఆయన మనసుకు ఏది తోచిందో కూటమి చెప్పాడు. కూటమి ఏర్పడడం సంతోషకరం, ఈ రాష్ట్రానికి అవసరం, ఇవన్నీ చెప్పి ఆయన స్పాంటేనియస్ గా మాట్లాడింది కాబట్టి నాకు బాగా నచ్చింది అది. తర్వాత దాని మీద రియాక్షన్స్ ఏంటి? చాలా అసలు అది చూస్తే ఈవెన్ ఫస్ట్ ఏబిఎన్ లోకి వచ్చింది, నాకు వస్తేనే ఏబిఎన్ పంపించాను, వేశారు. మిగతా ఛానల్స్ అని వేశారు. అసలు సోషల్ మీడియాలో అయితే రకరకాలు ఎన్ని లక్షల వ్యూస్ ఉన్నాయో. ఈ 2-3 రోజులు అయితే మొత్తం మనోళ్ళు చూస్తే ఇండియాలో హైయెస్ట్ హిట్స్ ఇది దానికి. కానీ అట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్ మొదలు పెట్టారంట ఆయన మీద. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరిని మొదలు పెట్టరు చెప్పు. ఒకవేళ గాంధీ మహాత్ముడు లాంటి వాడు ఉండింటే అలాంటి వాడు ఆయన స్టేట్మెంట్ ఇస్తే కూడా గాంధీ మహాత్ముడు డబ్బులు తీసుకొని చేసినట్లు అంటారు. లేకపోతే రకరకాలుగా మాట్లాడే వాళ్ళు గాంధీ చౌదరి అంతే. పార్టీ గురించి అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? అరాచకానికి దారి తీశారు. ఇది ఓకే. బట్ ఇప్పుడు రమేష్ అంటే చిరంజీవి కంటే ఎక్కువగా అందరి వాడు కూడా అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు పేరుకి బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు మనడాలే అనుకుంటారు, లేదా నువ్వు కూడా తెలుగుదేశం మన పార్టీని అనుకుంటావు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ వాళ్ళు మనడాలి అనుకుంటారు. ఈ టాలెంట్ ఎట్లా వచ్చింది అంటే చిరంజీవి గారికి? రమేష్కి వచ్చింది. ఆయన వదిలే, ఆయన ఏంటంటే టచ్ మీ అట్లాగా ఉండటం ద్వారా ఆయన ఏదో పెట్టుకున్నాడు. ఆయన సినిమా రంగం, రాజకీయాలు వదిలేసాడు, అదేదో వేరు. బట్ ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు బీజేపీకి నమ్మిన మనిషివి. అవును, నమ్మిన బంటు అమిత్ షా, పర్టికులర్లీ అమిత్ షాకి. అవును కదా. కానీ నువ్వు తెలంగాణలో కాంగ్రెస్కి అంతే ఇంపార్టెంట్. అంటే తెలంగాణలో కాంగ్రెస్ కు నాకు ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది? నాకు తెలంగాణ కాంగ్రెస్ లో నేను ఎక్కడగానే నాకేం సంబంధం లేదు. అందరూ అంటారుగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, చంద్రబాబుకి సన్నిహితుడు. మేమిద్దరము తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి నేను పనిచేసినాం కాబట్టి రేవంత్ రెడ్డి ఆ రిలేషన్ కంటిన్యూ. స్నేహం వేరు, రాజకీయాలు వేరు. నాకు చాలా పార్టీలలో స్నేహితులు ఉన్నారు. రాజకీయమే, స్నేహమే. ఎవరు ఫంక్షన్ ఎలక్ట్రల్ బాండ్స్ కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చావంటే వాళ్ళ కోపం రావాలి, మరి రాలేదా అంటున్నా. అది ఎలక్ట్రల్ బాండ్స్ నేను ఇవ్వలేదు, అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ నాకు సంబంధం మీడియాలో వచ్చింది కదా. లేదు, పేరు సాక్షివాడు చెప్పారు, కొన్ని మీడియాలు చెప్పారు, కానీ నేను ఎలక్ట్రల్ బాండ్స్ నాకు ఎక్కడి నుంచి వస్తాయి? లేదు. ఎలక్ట్రల్ బాండ్స్ కంపెనీలు నాకు సంబంధం లేదు. నేను 15 సంవత్సరాల కిందట కంపెనీ వదిలేసా. కంపెనీ నేను ఎప్పుడైతే రాజకీయాల్లో ఎంటర్ కాదు, మీరు అందరూ చెప్పేది ఎట్లా ఉంటుంది, జగన్ కనుక నాకు మీడియా లేదు అన్నట్టు ఉంటుంది. నేను నిజంగా కూడా ఇప్పుడు మా జగన్ షేర్లు ఉన్నాయా లేదా? జగన్ కి అతను రోత మీడియాలో షేర్లు ఉన్నాయా లేదా? ఉంది. అంటే మీరేంటి భారతీయ డైరెక్టర్ ఇక్కడ నేను కానీ డైరెక్టర్ కాదు. కంపెనీ డైరెక్టర్ కాకపోతే షేర్లు ఉన్నాయిగా. అంటే అది ఎప్పుడో పెట్టిన షేర్లకు, అది లిస్టెడ్ కంపెనీ కూడా కాదు. కాబట్టి కంపెనీ చేసిన దానికి నాకు డే టు డే నాకేమి వాళ్ళు చెప్పేది లేదు, చేసేది లేదు. నేను ఎక్కడ వ్యాపారంలో దీంట్లో లావాదేవీల్లో కానీ నేను చూసుకునేది ఏం లేదు. నాకు వాళ్ళకి సంబంధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది జీరో. మరి ఖర్చులు కట్టా మీ అబ్బాయి ఇస్తున్నాడా? కాదు. నా ఖర్చులకు నాకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, దానికి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. నా ఇన్కమ్ ట్యాక్స్ అసిస్ట్ లో కూడా అదే. నాకు కొన్ని ఏదైతే ఇప్పుడు ఇక్కడే ఫిలిం నగర్ లో ఉంది, ఫిలిం నగర్ నెలకు నాకు 6-7 లక్షలు రెంట్ వస్తుంది. అట్లా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ రెంటల్ ఇన్కమే నాకు వచ్చేది. సో అక్కడ రెంటల్ ఇన్కమ్ తో బతుకుతున్నాడు. నాకు మా మిసెస్ కి ఇద్దరికి కూడా నెలకు ఒక 25-30 లక్షలు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. నాకు అంతకన్నా ఏం కావాలి? శాలరీ పార్లమెంట్ మెంబర్ కన్నా శాలరీ వస్తుంది. అయ్యే మొలకలే కానీ అంటే నాకు అంతకన్నా ఖర్చులు కూడా ఎక్కువ లేదు కదా. నేనేం వేరే
రాజకీయంలో తప్పితే ఎందుకంటే రాజ్యసభలో ఉన్నాను, ఎప్పుడే ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చి ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తున్నా. అవును, కాబట్టి నాకు వేరే మరి ఇక్కడ ఇప్పుడు వాసిపోతుందిగా ఎలక్షన్ అన్నప్పుడు మీకు తెలియదు ఏముంటుంది శారీరకంగా ఆర్థికంగా. నాకు నిజంగా కూడా అనకాపల్లి ఎలక్షన్ బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఎట్లా అంటే ప్రజల్లో ఉండే స్పందన, అదే ప్రజల్లో స్పందన లేదనుకో. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనేది వాళ్ళు బాగా పట్టుకొచ్చారు అవతల వాళ్ళు. సరే ఏ పార్టీ అయినా కూడా ఏంటంటే అవతల వాళ్ళ మీద వాళ్ళ బలహీనత లేదా మైనస్ పాయింట్ ఏముందో చూసుకుని దాని మీదకి వెళ్తారు. ఇప్పుడు మీరైతే జగన్ విషయంలో ఎట్లయితే వెళ్తున్నారో వైసీపీ వాళ్ళు కూడా ఏంటంటే రమేష్ నాన్ లోకల్ ఓకే అనేది వాళ్ళు టేకప్ చేశారు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవుదాం అనుకుంటున్నాం మరి? ఇప్పుడు శాసనసభకు స్థానికుడైతే బాగుంటుంది, కరెక్ట్. పార్లమెంటుకు పరిచయాలు పలుకుబడి కావాలి. ఎందుకంటే ఆ కాన్స్టిట్యూన్సీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దేశం అందరికీ తెలుసు. మరి మళ్ళీ 3వసారి ముచ్చటగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని. ఆ అనకాపల్లిలో యువత చాలా ఎక్కువ ఉంది. దేశంలో అంతా కూడా 2% యువత 18 to 23 ఏజ్ వాళ్ళు నమోదైతే ఒక అనకాపల్లిలో 10% అయింది ఎంటైర్ పార్లమెంట్ లో. దాదాపు 150,000 160,000 ఓటర్స్ కొత్త వాళ్ళు అయ్యారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఒక ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా సీఎం రమేష్ అయితే ఈ ప్రాంతంలో మంచి పరిశ్రమలు వస్తాయి, ఆయనకు బాగా అందరూ పరిచయాలు ఉన్నాయి. ఇట్లా ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి, రాజకీయంగా పరిచయాలు ఉన్నాయి, గవర్నమెంట్ లో పరిచయాలు ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి నాకు ఇప్పుడు భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తప్పితే యు నేమ్ ఇట్ ఎనీ ముఖ్యమంత్రి నేను డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడగలను. ఆ పనులు అయితే ఏ పార్టీ ముఖ్యమంత్రి పరిచయాల వల్ల, వేరే ఉద్దేశం పరిచయాల వల్ల. ఇప్పుడు దానికి ఏముంది, ఇప్పుడంటే ఈ వైషమ్యాలు వచ్చినాయి కానీ ఇంతకుముందు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు కదా. ఎవరితో మాట్లాడి సాధించగలుగుతారని గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదంతా మీడియాలో చూస్తున్నారు. నేను ఎక్కడ పోతే కూడా ఘటన సమర్థుడు అనమాట. అది అనకాపల్లి ప్రజలు నమ్ముతున్నారా? బాగా నమ్ముతున్నారు. నువ్వైతే అనకాపల్లికి ఏమి చేస్తావని నమ్ముతున్నారు? ఇతనికి ఉండే పరిచయాల వల్ల ఈ ప్రాంతానికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. భారతదేశంలో ఏదైనా స్కీమ్ పెడితే ప్రభుత్వము ఫస్ట్ మొట్టమొదటిగా మన అనకాపల్లికి గ్యారంటీగా వస్తుంది. అన్ని పథకాలు మనకు బాగా వస్తాయి. ఇప్పుడు కొన్ని ఏదైనా కొత్త పథకం పెట్టినప్పుడు గుజరాత్కి పోను కొన్ని స్టేట్లలో ఇస్తున్నారు. నాకు ఆ పథకాల వల్ల తెలుస్తుంది కాబట్టి నేను అక్కడ ఉంటా కాబట్టి ఢిల్లీలో అంతా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆఫీసర్లు పరిచయాలు ఉన్నాయి, సెక్రటరీస్ పరిచయాలు ఉన్నాయి, అన్ని కార్పొరేషన్లు ఎండీలు పరిచయాలు ఉన్నాయి. బికాస్ 12 సంవత్సరాలు రాజ్యసభ చేసినాం కాబట్టి ఏదైనా వస్తే ఫస్ట్ మొదటిగా అనకాపల్లికి కూడా ఆ అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక 8 ఐఐటీలు ఇవ్వాలా, లేకపోతే 3 ఐఐటీలు ఇవ్వాలా, ఇచ్చినప్పుడు ఎవరికొరికి ఇవ్వాలన్నప్పుడు నాకుండే పరిచయాలతో సార్ మా అనకాపల్లికి ఇవ్వండి, అక్కడ మంచి మెజార్టీతో గెలిపించారు, నాకు అడగడానికి నాకు అవకాశం ఉంది, తెచ్చేదానికి అవకాశం ఉంది. కరెక్టే. కానీ నీకు ఏ ధైర్యంతో వెళ్ళేస్తారు అక్కడ అనకాపల్లి? ఎందుకంటే పోయినసారి అనకాపల్లిలో బీజేపీ సొంతంగా పోటీ చేశారు కదా. అవును, 100కు వచ్చిన ఓట్లు కూడా రాలా కదా. కరెక్ట్. ఇప్పుడు ఇంకొకటి అనకాపల్లిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉంది కదా. కొద్దిగా ఉంది. వైజాగ్ అంత తీవ్రంగా లేకపోయినా ఉంది, కొద్దిగా ఉంది, ఇక్కడ ఉంది. సో అదొక ఎదురీత. ఇదేమో అసలు అక్కడ మీ పార్టీకి బలమే లేదు. 100 కంటే తక్కువ వచ్చాయంటే దాని అర్థం ఏంటి? ఎంత 1% వచ్చిందా? 1%, 1 కంటే లోపు వచ్చి ఉంటుంది. 1.5% వచ్చింది. బాగుంది. 1.5 అంటే ధైర్యం ఏంటి? ఎట్లా వచ్చింది? ఇప్పుడు అంటే తెలుగుదేశం జనసేన ఉందని న్యాచురల్ కదా, అదే న్యాచురల్ కదా. ఇప్పుడు కూటమి ఏర్పడింది. పోయినసారి ఎలక్షన్స్ వేరు, ఈసారి ఎలక్షన్స్ వేరు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం బాగా చేసింది. ప్రజల్లో కూడా నరేంద్ర మోడీ ఎందుకంటే రకరకాల ఇష్యూస్ అన్ని కంట్రీలో జరిగింది, డెవలప్మెంట్ చూస్తున్నారు. దాని తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత నల్లేరు మీద నడకే. అంటే మీ ఓటు పెరిగిందా లేకపోతే వాళ్ళ ఓటు? జనరల్ గా ఓటు పెరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి, తెలుగుదేశము, జనసేన, భారతీయ జనతా పార్టీ చూడంలా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు దించాలి, ఉండాలా పోవాలా అంతే. జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ లో మళ్ళా ముఖ్యమంత్రి చేయాలన్నా దించాలా. అది చూస్తే నువ్వు ఎక్కడ చూసినా కూడా అసలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలన్నా, ఎప్పుడెప్పుడు జగన్ అసలు ఎందుకండి 4th ఫేజ్ ఎలక్షన్, ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి దించేయచ్చు కదంటే నేను అన్నా. ఫస్ట్ ఫేజ్ లో వచ్చినా, 4th ఫేజ్ లో వచ్చినా, జూన్ 4 కదా. కాదు, మా కసి తొందరగా తీర్చుకోవాలని ఉన్నామని అంటున్నాం.
కాబట్టి అది కూటమి, భారతీయ జనతా పార్టీ, లేకపోతే తెలుగుదేశం, ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఇప్పుడు జగన్ అంతే రెండే. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ప్రజలు కూడా అట్లే ఉంది. ఇప్పుడు జగన్ గాని, జగన్ మనుషులు గాని అంతే ధీమాగా ఉన్నారు. ఏంటి, మాకు మా పథకాలు లేకపోతే ఏదో డబ్బులు పంచుతున్నాం కదా, మేము గ్యారంటీ గెలిచిపోయినట్టే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయనకి మద్దతు ఇస్తున్న మీడియా సంస్థలు కూడా అదే అభిప్రాయంతో చెప్తున్నారు. వాడు చేసే పని అదే కదా. ఇప్పుడు ఎంత అనర్గళంగా అబద్ధాలు చెప్తున్నాడు. అసలు ఆయన పేదోడంట, పేదోడికి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటాడు. నేను దేవుడి బిడ్డ అంటాడు. ఇంకా అసలు నేనే తోడేళ్ళు, ముళ్ళపందులు అసలు అతను ఏ విధంగా కావాలంటే అసలు ఎంత యాక్షన్. అసలు మన ఆస్కార్ పెడితే జగన్మోహన్ రెడ్డికే అంటే అదే ఏమి చెప్పినా. పోయినసారి నాకు ఒక అవకాశం ఏంటంటే ప్రజలు నమ్మారు. ఒక అవకాశం ఇచ్చిన దానికి 5 ఏళ్ళు బాధపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో అతను ఎందుకంటే అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని మన ప్రొద్దుటూరు ఫస్ట్ సభలో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ముద్దాయిని, వివేకానంద రెడ్డి చంపిన కేసులో ముద్దాయిని పక్కన పెట్టుకుని వివేకానంద రెడ్డిని ఎవరిని చంపినారు అని అంటే అసలు ప్రజలు దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసు అన్నాడు. ప్రజలు అంటే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారులే అనుకుంటున్నాడా, లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లా. ఒక పక్క ఆడబిడ్డలకు న్యాయం చేస్తానంటాడు, ఇంట్లో ఆడబిడ్డలకు న్యాయం చేయలేకుండా వాళ్ళు పొంగు పట్టుకొని ఇతనికి ఓటు వేయద్దని చెప్తున్నారు లాస్ట్కి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రమేష్, ఆంధ్రప్రదేశ్లో చాలా మంది వేళ్ళు మీ పార్టీ వైపు చూపిస్తున్నాయి. అతనికి అంత ధైర్యం రావడానికి వివేకానంద రెడ్డి కేసులో కానీ ఇంకొక అతని కేసుల్లో కానీ మీరే కారణం అని కదా. లేదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ తప్పు చేసుకున్నా కూడా మేము వాళ్ళకి చెప్పే చేసుకున్నాం అని చెప్పేసి ఇట్లా చెప్తుంటే నేను క్లియర్గా మా పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. మీరు 1 year బ్యాక్ కరెక్ట్గా చూడండి. నడ్డా గారు తిరుపతిలో కానీ, అమిత్ షా గారు వైజాగ్లో కానీ గట్టిగా జగన్మోహన్ రెడ్డి గురించి అతను ఏం చేసేది అంతా క్లారిటీగా చెప్పారు. ఇతను ఇంత దుర్మార్గుడు ఇంకొకటి లేడు, ఇంత అవినీతి పరుడు ఇంకొకటి లేడు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చినారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసే తప్పులన్నీ బీజేపీ పైన బీజేపీ భుజాన తుపాకీ పెట్టి కాలుస్తారంటారు కదా, ఆ మాదిరి చేసుకోవాలని చూస్తే దాన్ని తిప్పి కొట్టాం. ప్రజలు ఎవరు కరెక్టే, మీరు కొంత ఎఫర్ట్ పెట్టిన మాట వాస్తవం. ఇది వాస్తవ పరిస్థితి. రాష్ట్ర ప్రజల అభిప్రాయాలని వాళ్ళ చెవిని వేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళలో నువ్వు ఉన్నావు. నేను ఎప్పుడెప్పుడు చెప్తా వచ్చావు. కానీ ఈ దేశ చరిత్రలో సిబిఐ అధికారులు ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి చేయలేక వెనక్కి వచ్చింది ఇంకెక్కడైనా జరిగిందా? ఆ రోజు చూసాం మనం స్టేట్ లో లా అండ్ ఆర్డర్. ఆ రోజు కావాలని ఇంతమంది వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళని కడప జిల్లా నుంచి, రాయలసీమ నుంచి మొబిలైజ్ చేసి పబ్లిక్ అందరి ఇబ్బంది పడతారని చెప్పి హాస్పిటల్ చుట్టూ కూర్చొని అరెస్ట్ కానివ్వకుండా చేసినప్పుడు ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా ఆ రోజు అరెస్ట్ కాకుండా పోవచ్చాము. కానీ అవినాష్ రెడ్డి అనేవాడు తప్పకుండా అరెస్ట్ అవుతాడు. దీంట్లో క్లియర్ కట్ ఎవిడెన్స్లు ఉన్నాయి. అమిత్ షాకు అన్నీ తెలుసు, నాతో చెప్పాడు ఆయన. ఇప్పుడు కాదు, 1 year బ్యాక్, 1.5 year బ్యాకే చెప్పాడు. క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సిబిఐ విల్ టేక్ యాక్షన్ అని చెప్పడం జరిగింది. కరెక్టే, ముఖ్యమంత్రులనే ఇట్లా వెళ్ళి అట్లా తీసుకొచ్చి లోపల బారేస్తున్నారు కదా. దేనికి కూడా టైం రావాలి కదా. మనం అప్పుడే అనుకున్నారు రకరకాలుగా. సో ఈయన ఓడిపోతే గానీ అది జరగదు. అంటే ఓడిపోయేది అనేది దానికి సంబంధం లేదు, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇది టైము. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఎవిడెన్స్, ఎందుకంటే దీంట్లో కోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇంటర్లింక్లు ఉన్నాయి కాబట్టి చెప్పు కొంచెం ఆలస్యమైంది. కోర్టులదే ఉందిలే కానీ తప్పకుండా ఇతను అరెస్ట్ అయ్యి తీరుతాడు. దాని బ్యాక్ గ్రౌండ్ ఇంకా కూడా ఎవరున్నారో కూడా బయటకు వస్తాయి. ఓహో, ఇంకెవరు ఉంటారు అంటే చెప్పి చేయించింది వితౌట్ హైకమాండ్ పర్మిషన్. ఏ హైకమాండ్? జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి. దీంట్లో ప్రజలకి అందరికీ తెలిసిందే. కడప వాళ్ళకి ఇప్పుడు మొదట మాకు తెలుసు, కడప వాళ్ళకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసు, ఎందుకంటే క్లియర్ గా దాంట్లో ఉన్నాయి కదా. సో ఆ టైంలో ఫోన్ వాళ్ళ అనుమతితో జరిగిందనా? అనుమతి లేకుండా జరుగుతుందండి. ఇప్పుడు ఒకటి అందరూ ఆలోచించేయండి, 2019 ఎలక్షన్లకు ముందు 5 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి స్తోమత అవినాష్ రెడ్డికి ఉందా? లేదా? నాకు తెలీదు. లేదు.
అంటే వాళ్ళు అంత ఆర్థికంగా స్థితి అంటే అప్పుడుకి Cash అయితే ఉండదు. క్యాష్ అయితే వాళ్ళ దగ్గర ఉంటే ఉండొచ్చు. ఆస్తులు గీస్తుండొచ్చు కానీ అంత ఇదిగా డబ్బులు ఇచ్చి వాళ్ళకి మీ కోట్ల డబ్బులు ఇచ్చి ఆ డబ్బు కూడా దొరికింది కదా లాకర్లో. అంత స్తోమత వీళ్ళు ఇక్కడ నుంచి డబ్బులు ఇవ్వకుంటే జరిగే పని కాదు. ఓకే. సో అంటే ఇప్పుడు దాని ఎఫెక్ట్ ప్రకారం మరి కడపలో షర్మిల గెలిచే అవకాశం ఉందా? అంటే ఆ షర్మిల గెలిచేదని పక్కన పెట్టి షర్మిల సునీత చెప్పేదాని వల్ల తప్పకుండా జగన్మోహన్కి అయితే నష్టం జరుగుతుంది. మొత్తం స్టేట్ ఇప్పుడు ఈ పార్లమెంటు ఆ పార్లమెంటు అనేది కాకుండా స్టేట్ పైన లేడీస్ నమ్ముతున్నారు, ఉమెన్ బాగా నమ్ముతున్నారు. ఇంట్లో ఇప్పుడు చరిత్రలో కూడా చూడు, ఏ ఆడబిడ్డకి అన్యాయం చేసినా కూడా మనం ఎప్పుడూ వేల సంవత్సరాల నుంచి కుటుంబంలో ఆడబిడ్డకి అన్యాయం చేస్తే వారు బాగుపడిన చరిత్ర దాఖలాలు లేవు చరిత్రలో. తప్పకుండా వారి శాపం అనేది ఉంటుంది. అందులో ఇక్కడ చంపింది ఒక ఎత్తు, చంపిన తర్వాత సునీతనే చంపించింటది ఆస్తుల కోసం అని చెప్పడం ఇంతకన్నా ఘోరం అనేది. అంటే వాళ్ళు అబద్ధాలు చెప్పేదానికి దేనికైనా కూడా వెనుకాడరు. ఇప్పుడు నిన్న చిరంజీవి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు? అది ఏమో మరి అసలు రకరకాలుగా ఆ తిట్లు నా నోటి ద్వారా చెప్పాల్సిన అవసరం కూడా. సజ్జల రామకృష్ణుడికి అంత పొగురా? అసలు చిరంజీవి ఎక్కడ, సజ్జల రామకృష్ణుడు ఏంటి చెప్పి. కానీ అలాంటి చిరంజీవిని వాళ్ళ దగ్గరికి పిలిపించుకుని ముకులిత హస్తాలతో వేడుకునేటట్టు చేశారా లేదా? అంటే ఆ రోజు పాపం చిరంజీవి గారు సినిమా సింపథైజ్ విత్ హిమ్. పాపం ఆ మనిషికి ఆ పరిస్థితి అసలు వచ్చి ఉండాలి. నేను అదే చెప్పా ఆ రోజు చిరంజీవి గారికి, స్వయం కృషితో చూడండి సార్ ఎట్లుంటుందో. అతను ఒక ముఖ్యమంత్రికి ఆయన అప్పటికే జగన్మోహన్ రెడ్డి 2 రోజులు ఢిల్లీలో ఉన్నాడు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం. అది కూడా కాదు, చిరంజీవి కేంద్ర మంత్రిగా చేశాడు, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాడు. కానీ ఆ పరిస్థితి అంటే అది పొగురు అంటే అధికారం శాశ్వతం అనుకుంటున్నారు, అందుకనే తిడతారు. ఏముంది చిరంజీవి అయితే ఏంటంట. అందుకే కదా ఇప్పుడు ప్రజల అల్టిమేట్ గా సిస్టమ్ లో ప్రజలే కదా నిర్ణయాలు. ఇప్పుడు చూస్తారు వాళ్ళు ఏం జరుగుతుందో. ప్రజలు ఏది కూడా మనం మర్చిపోతారులే అనుకోరు, అన్ని ఒకటి యాడ్. కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే బయట మీ ఓటోళ్ళు చెవులో ఇల్లు కట్టుకుని పోరాటం వల్ల మాత్రమే మోదీ అయిష్టంగా తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పుకున్నాడని. ఇందులో ఏమైనా వాస్తవం కాదు నిజంగా. అంటే భారతీయ జనతా పార్టీలో అమిత్ షాని మోడీని ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే చెప్పేనా? ఇప్పుడు కాదు, నేను చెప్తున్నాను. ఒక 7-8 నెలల కిందట నేను ఇంతకుముందు బయట కూడా నేను చెప్పా, ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏని మాట్లాడాలని చెప్పేసి నా సదరన్ స్టేట్స్ బీజేపీలో ఉండే ఎంపీలందరినీ ప్రధానమంత్రి ఒక రోజు డిన్నర్ ఇచ్చాడు. డిన్నర్ ఇచ్చినప్పుడు ఒక వీడియో ప్లే చేశాడు. ఆ వీడియోలో మొత్తం జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి అవినీతి చూపించాడు. ఆ రోజులో వాళ్ళకు, ఇప్పుడు కాదు, ఇది ఆల్మోస్ట్ దగ్గర 8-9 నెలలు అయింది. ఆ వీడియో కోసం నేను చాలా ట్రై చేశా, ఎందుకంటే అది పిఎం వాళ్ళు తెచ్చారు, పిఎం వాళ్ళే మళ్ళీ తీసుకెళ్లారు. దాంట్లో మాకు చూపించారు. ఎట్లా చూపించారంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని కలర్ లో ఉంటాడు, ఇంకో పక్క మొత్తం నగదు డబ్బు బ్లాక్ అండ్ వైట్ లో మొత్తం మళ్ళా అట్లా బ్లాక్ అండ్ అవుట్ అయిపోతుంది. అంటే అది బ్లాక్ మనీ అని. ఇతను ఇట్లా తయారైపోయినాడు అని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో కాదు, శాండ్, మైనింగ్, లిక్కరు, కబ్జాలు, అరాచకాలు అన్ని మన కేంద్ర ప్రభుత్వాలకు ఏ విధంగా స్టిక్కర్ వేసుకుంటున్నాడు ఇవన్నీ వాళ్ళకి మనసులో ఉన్నాయి. కరెక్టే, నిజమే. కానీ ఇప్పుడు సగటు మనిషి, ఇప్పుడు నువ్వైతే ఇప్పుడు మీరు సరే ఇట్లాంటి షోల్లో ఒప్పుకోకపోయినా బయట అయితే అందరూ సగటు మనిషి ఏంటి, పిఎం ఆశీస్సులు ఉన్నాయి కనుకే ఇట్లా చెలరైపోగలుగుతున్నాడు. లేకపోతే ఎంతసేపు అంటే ఇప్పుడు కేజ్రీవాల్ కంటే పొట్టుగాడా జగన్మోహన్ రెడ్డి? కాదు, న్యాయంగా మాట్లాడుకుందాం మనం. ఢిల్లీలో మెజారిటీ ఏంటి? మెజారిటీ అని కాదు, ఇమేజ్ ఉంది. నేషనల్ గా కాదు, ఇంటర్నేషనల్ గా ఉంది కదా అతనికి. యునైటెడ్ నేషన్స్ లో కూడా రియాక్షన్ వచ్చిందంటే అతని అరెస్ట్ మీద. డెఫినెట్ గా ఈజ్ ఎ పర్సనాలిటీ. సో అలాంటి మనిషినే లెక్క చేయని వాళ్ళకి ఇతనికి పట్టించుకోవాల్సిన పని లేదు, ఎంతోసేపు పట్టదు. నిజంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అక్కడే కాదు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత బలంగా ఉంటాయి అనే సంగతి ఇప్పుడు దాకా మనకు తెలియదు. అవునా? ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూసే వరకు మన దాకా కొంతవరకు తెలంగాణ అంత దారుణం కాదు. కానీ అట్లాగే ఇప్పుడు కేంద్రం ఎవరినైనా సరే ఇట్లా పెట్టి నొక్కేయగలదనే పరిస్థితి వచ్చేసింది. ఇందిరాగాంధీ దగ్గర నుంచి కొంత వచ్చింది, ఇప్పుడు పరాకాష్ఠకి వచ్చింది అనేది నొక్కేయాలనే పరిస్థితి అంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే కేజ్రీవాల్ కూడా చాలా అవకాశాలు ఇచ్చారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా ఆయన అవకాశాలు ఏముందలే. అయితే
సరెండర్ లొంగు లేకపోతే లేదన్నట్టే కదా. కేజ్రీవాల్ కూడా మీరు చూసారు లేదు, ఆర్టికల్ 370లో ఆయన కూడా మామూలుగా మేము రిక్వెస్ట్ చేశాం, ఇట్లా దేశానికి మంచిది, ఇది చేయండి బాగుంటుందని చెప్పి. ఆయన కన్విన్స్ అయిపోయి నేను అబ్స్టైన్ కాదు, నేను మంచి బిల్లు ఓటే వేస్తాను అని చెప్పి చెప్పాడు. అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మంచిదాన్ని ఎవరైనా అపోజిషన్ అయితే అపోజ్ చేయటమే కాదు కదా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మీద కోపం ఉందని చెప్పి ఆయన గాలి పీల్చినా నేను ఒప్పుకోనంటే ఎట్ట కుదురుతుంది? మంచి మంచి చెడు చెడే, అది ఇదివరకు ఉండేది, ఇప్పుడు అట్లా ఉండి సావట్లేదు అనుకో, అది వేరే విషయం. బట్ అంటే నేను అనేది ఏంటంటే జనరల్ కామన్ పబ్లిక్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈయన ఎందుకు, ఈయన సపోర్ట్ వల్లే ఇంత ఈ పరిస్థితులు వచ్చినాయి చెప్తా. ఒకటి, రెండు, ఉమ్మడి మీటింగ్ జరిగింది కదా చిలకలూరిపేట దగ్గర, అక్కడ ఆయన మాట్లాడిన విధానం కూడా కొంత నష్టం చేసింది కూటమికి అనేది రెండో అభిప్రాయం జనంది. మీకు కావాలంటే ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. మూడు, ఆయన గుణకరాయి ఇంత గీత పడిందో లేదో వెంటనే ప్రైమ్ మినిస్టర్ ట్వీట్. అది నిజంగా అది పని మీరు ఎవరన్నా ఏకీభవిస్తారా? అది గాయమని, పెద్ద గాయమని ఆ టైంలో తెలిసినది కదా. జనరల్గా మీడియాలో చూసి ఏదో తగిలింది ఏదో ఏంటిందని, ఎందుకంటే వాళ్ళ మీడియాలు ఆ మాదిరి పిక్చర్ ఇచ్చారు హత్యాయత్నం అని. బీజేపీ దగ్గర లేని వ్యవస్థ ఉందా చెప్పు? అంటే ఆ జరిగిన వెంటముడే ఎక్కడో ఉంటాడు హత్యాయత్నం జరిగింది, కంటికి దెబ్బ తగిలింది చెప్పారు. అంత మోసం తెలుసు వాళ్ళకి కూడా మనం. సో ఈ మూడు ఇట్లాంటివి తీసుకుంటే నమ్మకం కలగాలి కదా. ఇప్పుడు మీరు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు, జనంకు లోపల ఒక ఆవేదన, కోపం అనేవాళ్ళు ఉంటారు. బట్ నేను సాఫ్ట్గా చెప్పాలంటే ఆవేదన అంటున్నాను నేను. ఎందుకంటే రాష్ట్రం నాశనం అయింది కనుక ఈ వీళ్ళ పాత్ర కొంత ఉంది అనేది ఒక ఆవేదన ఉంది. అది లేదు, మేము నిలబడతాము, ఇక నుంచి అయినా సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇక నుంచి. మీరు చెప్పింది కరెక్టే. చిలకలూరుపేట మీటింగ్ లో పబ్లిక్ రియాక్షన్ ఏంటంటే, పబ్లిక్ ఈ గవర్నమెంట్ పైన చాలా కోపంగా ఉన్నారు. నేను అదే వస్తున్నాను. మోదీ వస్తున్నాడు కానీ మోదీ వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కొట్టేసి వస్తే బాగుండు అనుకుంటున్నారు. అది సాధ్యం కాదు, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే పొలిటికల్ గా వచ్చినప్పటికి ఏంటంటే కొంచెం జనానికి వాళ్ళ యాంగ్విష్ ని, ఆవేదన తగ్గించడానికి ఒకటి రెండు పదాలు వాడతారు కదా ఎవరైనా. ఇప్పుడు మీరు వెళ్ళి, ఇప్పుడు నువ్వు తిరుగుతున్నావు ఫస్ట్ టైం పబ్లిక్ లోకి వెళ్ళి, తిరిగినప్పుడు వాడు అడిగిన దాన్ని అది ఎట్ట కుదురుతుందంటావు అనగా, తప్పకుండా చూద్దాం అమ్మా అని చెప్తారు కదా. అట్లా నేను ఈ మీటింగ్ అయిపోయింది, కారులో ట్రాఫిక్ విపరీతంగా ట్రాఫిక్ ఉంది, సిగ్నల్స్ కూడా సరిలేవు. నాకు ప్రధానమంత్రి ఫ్లైట్ లో నుంచి వాళ్ళ స్టాఫ్ ఫోన్ చేశారు, పబ్లిక్ రియాక్షన్ ఏంటి, మన స్పీచ్ ఏంటి, ఈ పాయింట్ ఏంది, పబ్లిక్ ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటని. నేను క్లారిటీగా చెప్పా, సార్ పబ్లిక్ అయితే జగన్మోహన్ రెడ్డి పైన చాలా కోపంగా ఉన్నారు, మీరు జగన్మోహన్ రెడ్డి పైన చాలా గట్టిగా మాట్లాడతారని చెప్పేసి ఆశించారు. నాకు అతని పేరు చెప్పేదానికి ఇష్టం లేకుండా అంటే ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ ప్రభుత్వం అన్నా క్లారిటీగా. ఎందుకంటే ప్రధానమంత్రి లెవెల్లో అతను ఒక దుర్మార్గుడు, రాక్షసుడు లెవెల్లో ఆ పేరు ఎత్తేదానికి కూడా ఇష్టం లేకుండా పోయి ఉండొచ్చు అని నేను అనుకున్నా. వాళ్ళ మాటలను బట్టి కూడా నాకు అదే అర్థమైపోయింది. ఈ పబ్లిక్ ఈ రియాక్షన్ ఉంది, ఓకే వీల్ నోట్ డౌన్ ఈ పాయింట్ అని చెప్పేసి నెక్స్ట్ మీటింగ్ లో చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. అనకాపల్లికి ప్రధానమంత్రి వస్తున్నానని చెప్పాడు. అవును, ఎప్పుడు వస్తున్నారు వాళ్ళు? మంత్ ఎండింగ్ అంటే నేను ఫస్ట్ వీక్ లో అయితే బాగుంటుంది, ఈ నామినేషన్ దగ్గరికి వస్తుంది కనుక అనేది ప్లాన్ చేసి ఉంటావులే. డెఫినెట్ గా 4 మీటింగ్లు పెడతామన్నారు ఆంధ్రప్రదేశ్ లో. అమిత్ షా మీటింగ్ లో ఒక 4 ఉంటాయి. సీనియర్ లీడర్స్ అన్ని కాన్స్టిట్యూన్సీలకు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా. అంటే వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్ లో అయిన తర్వాత కదా ఇంపార్టెంట్. రాజ్నాథ్ సింగ్ నా నామినేషన్కి వస్తున్నాడు, 24th నా నామినేషన్, దానికి రాజ్నాథ్ సింగ్ వస్తున్నాడు. ఒక మంచి పరిణామం, ఎందుకంటే నామినేషన్ కూడా వస్తున్నాడు అని చెప్పేసి ఆంధ్రాలో వస్తున్నారు. ఇవి జగన్మోహన్ రెడ్డి పైన ఎక్స్పెక్ట్ పబ్లిక్ బాగుంది. అది ఇప్పుడు వాళ్ళు గ్రహించారు. ఇది అంటే ఆ పేరు చెప్పి మాట్లాడితే కూడా ఇంకా బాగుపోతుంది. వాళ్ళకి ఆ పేరు చెప్పే ఇష్టం లేకున్నా కూడా ఇప్పుడు మీ పేరు చెప్పి ఈ అవినీతి చేశాడు, అంత అవినీతి చేశాడు, లేకపోతే ఇద్దరు మార్కుడు చేసిన స్కీమ్స్ అన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అతను స్టిక్కర్ వేసుకున్నాడు, ఇవన్నీ కూడా డీటెయిల్ గా వస్తాయి కదా. ఫస్ట్ మీటింగే కదా అది. ఇప్పుడు 3 క్రియేట్ చేశాడు ప్రధానమంత్రి ఆ రోజు. సరే పబ్లిక్ 3 చూసుకున్నాడు. మిగతా అన్ని అటు తెచ్చిన సునీత విషయం ఉందనుకో, కనీసం పాపపుణ్యాలు అంటాం కదా మనం. ఒక ఒంటరి పోరాటం చేస్తుంది కదా ఒక ఆడకూతురు,
అక్కడైనా ఎవరో ఒకళ్ళు అందరూ నిలబడాలి కదా. అంటే అట్లీస్ట్ మనం ధర్మం న్యాయం అని నమ్మేటప్పుడు నిలబడాలి కదా అనేది ప్రజలకున్న విస్తృత అభిప్రాయం అది. మిగతా ఓకే, రాజకీయంగా నీ అవసరం నీది, నా అవసరం నాది, తప్పుల్ని చూసి చూడనట్టు పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ దిస్ ఇస్ ద డిఫరెంట్ స్టోరీ. క్లియర్గా నేను అడగడం జరిగింది. దీనికి ఈ అరెస్ట్ కన్నా ముందు ఒక 3 నెలల ముందు అడగడం జరిగింది. సరైతే సిబిఐ వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. అవినాష్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు బి అరెస్టెడ్. ఓకే, చూద్దాం అని ఇప్పుడు ఇది జరగకముందు కూడా ముందుగా వాళ్ళు, ఎందుకంటే ఆ రోజు సిబిఐ ఆఫీసర్లు వచ్చారు, అరెస్ట్ చేయాలనే వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, అసలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకుంటే పిఎం కానీ హెచ్ఎం కానీ జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయాలి ఈ కేసు విషయంలో అనుకుంటే కేసు విషయం క్లోజ్ అయిపోతుంది అనుకోవచ్చు కదా. ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి అవినాష్ రెడ్డిని అక్యూజ్డ్ చేసి క్లియర్ గా ఏం జరిగిందో అది మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో పెట్టారు కదా. పెట్టారు. నేను దాన్ని డిస్ప్యూట్ చేయట్లా, అది జనం కూడా డిస్ప్యూట్ చేయట్లా, అందరూ ఒప్పుకుంటున్నారు. నిజంగా నువ్వు అన్నట్టు ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ లోనే ఏమి లేదు, అసలు అతనికి సంబంధం లేదని రాసేస్తే పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి స్టేట్ ఇన్వెస్టిగేషన్ లో అదే రాసుకున్నారు, అదే పని అయిపోయేది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అలా పడి ఉండాలా అంటే ఇది ఉండాలా, ఇంతే ఉంటుంది. రాజకీయం కదా అది. అఫ్ కోర్స్ నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్, కాదు రమేష్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ బీజేపీ. అక్కడ కాంగ్రెస్ లో ఇదే పని చేసి ఉండేది. అట్లా ఇట్లాంటి కేసులన్నా మినాయించాలి కదా రాజకీయం నుంచి అనేది తప్పకుండా నా అభిప్రాయం. తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశారు, తప్పకుండా శిక్ష పడుతుంది, పెద్ద శిక్ష పడుతుంది, శిక్ష కాదు. సరే, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకునే ముందు ఒకటి ఏంటంటే, మీ పార్టీకి ఉన్న బలానికి మించి మీరు సీట్లు తీసుకున్నారు, ఆ సీట్లలో కూడా కొన్ని సహేతుకంగా లేవు అనే అభిప్రాయం. మీకు బలం లేకుండా ఎక్కువ సీట్లు తీసుకున్నారు, ఆ చంద్రబాబుకున్న సంకట పరిస్థితుల్లోకి నెట్టేసి ఆయన్ని. బలం అంటే ప్రధానమంత్రి పైన ప్రజలకు మంచి అభిప్రాయం ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ ఎలక్షన్ లో నేను మళ్ళీ చెప్తున్నా, జగన్ పైన వ్యతిరేకమే, అంతే. జగన్ పైన వ్యతిరేకమే. ఎవరు కంటెస్ట్ చేస్తే వాడు గెలవాల్సిందే. అది పువ్వా సైకిలా లేదు. ఇప్పుడు మనం అప్పుడు వ్యతిరేకం ఉన్నప్పుడు వైజాగ్ లో తీసిపోయి విజయం అని పెడితే చిత్తుగా ఓడించలా, అంతే. అదే చెప్తున్నా, అక్కడ మళ్ళీ లోకల్ వచ్చింది, రాయలసీమ. అదే నేను చెప్తున్నా చూడు, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ కు సీఎం రమేష్ బ్రాండ్ కు చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ అరాచకాలు చేయాల, ఎక్కడ దౌర్జన్యాలు చేయాల, ఎక్కడ దోపిడీలు చేయాల, ఎక్కడ భూ కబ్జాలు చేయాల. ఆడ పోయి వాళ్ళు వాల్తేరు క్లబ్ లో కూర్చొని అక్కడ భోజనం చేసి అక్కడ తాగేసి రేపు మార్నింగ్ ఈ క్లబ్ మాదంటే లోకల్ ప్రజలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. వాళ్ళందరూ ఆ మాదిరి దౌర్జన్య పనులు కాబట్టి వాళ్ళ నుంచి కొట్టారు. ఇప్పుడు అనకాపల్లి వరకు వాళ్ళందరినీ మాయ చేయగలిగే అంటే ప్రజలు కూడా చాలా తెలివిమంతులు. వాళ్ళేమి ఇప్పుడు వాళ్ళకు కూడా స్వార్థం. ఏం స్వార్థం? రమేష్ వస్తే మనకు ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వంలో ఏ పథకాలు వచ్చినా వస్తాయి. లోకల్ నాన్ లోకల్, నేను చెప్పే కదా, లోకల్ నాన్ లోకల్ ఇష్యూ క్వశ్చన్ లేదు. నేను శాసనసభకు స్థానికుడు కావాలి, అది కరెక్టే. పార్లమెంట్ కావాల్సింది ఏంటి? పరిచయాలు, పలుకుబడి. అది అందరికి తెలుసు, ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఈ రోజు అనకాపల్లిలో నాకు ఎక్కడ పోతే కూడా రమేష్ అయితేనే అనకాపల్లి అభివృద్ధి. రమేష్ కావాలి రమేష్ అనేది రేపు నేను చెప్పేది గొప్పగా చెప్పుకునేది కాదు. రేపు 4వ తారీఖు మళ్ళా మనం కూర్చుందాం. అది దాచిపెట్టాం కదా, మధ్యాహ్నం కల్లా అయిపోయాయి. ఆ క్రేజ్ అయితే అనకాపల్లిలో సీఎం రమేష్ అయితే మనకు బాగుంటుంది. బట్ అక్కడ క్రేజ్ వచ్చింది. వైసీపీ క్యాండిడేట్ బూడి ముత్యాల నాయుడు కూడా గట్టోడే అని అంటారు. మరి అతను కాపు సామాజిక వర్గమా? కాదు, వెలమ సామాజిక వర్గం. వెలమేనా? ఓకే, మేము ఇద్దరు ఒకే సామాజిక వర్గం కనుక గొడవ లేదు, అంతేగా. అంటే అక్కడ నాకు లక్కీ కూడా ఏంటంటే బూడి ముత్యాల నాయుడుకి సీఎం రమేష్ కు పోల్చుకుంటున్నారు. బూడి ముత్యాల నాయుడు ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి మాట్లాడే ఒక చిన్న పని చేయించలేడు. పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి కనీసం అతని కాన్స్టిట్యున్సీ, అతని జిల్లాలో కూడా పంచాయతీరాజ్ నిధులు డైవర్ట్ కాకుండా తెలుసుకోలేకపోయినాడు. అక్కడ అతను మంత్రి, అతను పంచాయతీరాజ్ మంత్రిగా ఉండి అసలు ఎందుకంటే అక్కడ ఏ మంత్రి వాళ్ళ శాఖల మీద ఒక ప్రశ్న. నిజంగా నేను మాడుగుల కాన్స్టిట్యున్సీ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అసలు భారతదేశంలో అంత వెనుకబడిన కాన్స్టిట్యున్సీ ఇంకొకటి లేదు. ఆంధ్రప్రదేశ్ లో కాదు, భారతదేశంలో. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉండి అసలు దానికి రోడ్స్ లేవు, ఇంటికి డ్రింకింగ్ వాటర్ లేదు. మళ్ళీ పంచాయతీరాజ్ మినిస్టర్ అతను 5 సంవత్సరాలు మినిస్టర్ గా ఉండి ఏం చేసుకోగలిగాడు? అక్కడ ఏమి చేయలే.
ఓకే. దాంతో ప్రజలు చూశారు. ఇప్పుడు రమేష్ బుడిమిత్తెల నాయుడు అట్లా చూస్తే డెఫినెట్ గా నీకు మార్కులు ఎక్కువ పడాలి. అదే మెయిన్ గా ఇప్పుడు బుడిమిత్తెల నాయుడుకు ఢిల్లీకి పోయి ఏం చేయగలుగుతాడు, రమేష్ అయితే ఏం చేస్తాడు అనేది అదే టోటల్ డిస్కషన్ ఈ రోజు కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు బుడిమిత్తెల నాయుడు మొన్న వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, కనీసం బుడిమిత్తెలను నువ్వు ఏం చేస్తావు ప్రజలకు చెప్పని మాట్లాడి కూడా మాట్లాడించలా. అక్కడ నాకు తెలిసింది ఏంటంటే తిట్టి నువ్వు ఏదో చేస్తావు అనుకున్నాను, నువ్వు ఇంత వీక్ క్యాండిడేట్ అనుకోలేదు, రమేష్ అనేవాడు నాకు తెలుసు, అతను ఢిల్లీలో ఉంటే డేంజర్ మనకి, అతను ఎటువంటి పరిస్థితుల్లో గెలవకూడదు, మీరు ఏం చేయాలో చేయండి అని చెప్పడం ఇదంతా సోషల్ మీడియాలో వచ్చింది, మీడియాలో వచ్చింది. ఏం చేయగలుగుతాడు అతను? పాపం అతని శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా. ఆ కాన్స్టిట్యున్సీ నే డెవలప్ చేయనాడు, పార్లమెంట్ ఏం చేస్తాడు అనేది ప్రజలు ఈ రోజు డిస్కస్ చేసుకుంటున్నారు. బుడిమిత్తెల నాయుడుకు ఓటేస్తే బూడిద వస్తుంది, సీఎం రమేష్ ఓటేస్తే ఇక్కడ ప్రాంతంలో బంగారు భవిష్యత్తు అవుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైనా కొంచెం ఆపించగలవని పూర్తిగా నేను న్యూట్రలైజ్ అంటే ప్రైవేటైజేషన్ ఆలోచన పూర్తిగా నుంచి తప్పించలేకపోయినా వాయిదా అయితే వేయించగలవని నేను అనకాపల్లికి ఫస్ట్ పోయినప్పుడు మొత్తం మీడియా వాళ్ళందరూ కూడా అడిగింది ఇదే. నేను అనకాపల్లి అని చెప్పినప్పుడు సరే వైజాగ్ అనుకున్నాను, అనకాపల్లి అనుకున్నాను, నేను అనుకున్నప్పుడే పెద్దలతో మాట్లాడాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఆపించేది కాకుండా దాని ఆధునీకరణ కూడా చేసేదానికి నేను మాట్లాడాను. మీరు ఏమాత్రం అనుమానం పెట్టుకోవద్దు అండి, నేను వచ్చాను ఇక్కడికి, వచ్చానంటే కనుక మీకు న్యాయం జరుగుతుంది తప్పకుండా. నేను భరోసా ఇచ్చారు, ఇచ్చారు, కేంద్ర పెద్దలు ఇచ్చారు. సో పర్వాలా స్టీల్ ప్లాంట్ వరకు ఏం ఇప్పుడు ఎల్ఐసి కూడా ఇట్లే అనుకున్నారు, దాని తర్వాత ఎల్ఐసిని కూడా ఆపారు. అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా దాని మెరుగైన పద్ధతిలో ఇంకా ఏ విధంగా చేయాలి, ఎంప్లాయీస్కి ఏ విధంగా చేయాలి, ప్లాంట్ ఏ విధంగా చేయాలనేది దాంట్లో ఆలోచన మార్పించాను. సో ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అన్ని ఆల్ పార్టీ రమేష్ అంటే సీఎం రమేష్ అంటే ఆల్ పార్టీ లీడర్ లాగా అయిపోయాడు. బీజేపీ వాళ్ళు అఫీషియల్గా మా వాడు, తెలుగుదేశం వాళ్ళు రమేష్ మా వాడలే అంటారు. నువ్వు కూడా అలాగే ఒదిగిపోతుంటావు. మిగతా పార్టీల వాళ్ళు అంతే, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు. అసలు మావోయిస్టులతో కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా? డెఫినెట్ గా. అంటే అట్లా కాదు, ఇప్పుడు మనం రాజకీయంగా మనం భారతీయ జనతా పార్టీ విధానం ఏంటో ఆ విధానాలు పాటిస్తూ అదే ఆ చట్టానికి లోబడి ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు వస్తుంది. బిల్లు వచ్చినప్పుడు ఈ బిల్లు మంచి బిల్లు, మీరెందుకు ప్రధానికి వ్యతిరేకించుకోవడం, దానివల్ల మీ పార్టీ పరిస్థితి అవుతుంది అదే అవుతుందని ఆ కన్విన్సింగ్ మెకానిజం నాకు మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. అయితే అది భారతీయ జనతా పార్టీలో మనం దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అట్లా అంటే పార్టీకి ఎప్పుడు ఎవరు అవసరం అనేది పార్టీ కూడా చూస్తారు కదా. సో తనకి ఓపు ఉందా లేదా చెప్పి నాకు ఒకటే మాట. ఇప్పుడు మనం అనుకుంటే కాదు, అవ్వాలంటే అవ్వచ్చు అంటావు అంతే కదా. ఇప్పుడు నాకైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మోర్ దెన్ మినిస్టర్ కన్నా నాకు బాగా పనులు అవుతున్నాయి. అంటే ఇప్పుడు నేను ఏదైనా కావాలి, ఈ స్కీమ్ చేయండి, ఆంధ్రప్రదేశ్ కు బాగుంటుంది, ఇది చేయండి అని చెప్పినప్పుడు నేను ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా కూడా అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, యాక్టివ్ గా చూస్తున్నారు. కాబట్టి నాకు అంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్న పార్లమెంట్ లో చాలా మంది మంత్రులు, చాలా మంది సీనియర్ 4 సార్లు 5 సార్లు ఉండే ఎంపీలు కూడా అపాయింట్మెంట్ దొరకాలంటే కష్టంగా ఉంటుంది. అటువంటిది నాకు ఈవెన్ క్యాబినెట్ మంత్రులు కూడా, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కంట్రీ కదా, టూ మచ్ ఇష్యూస్. కానీ 6 సీట్లు పోటీ చేస్తూ 4 దాకా కేంద్ర మంత్రి పదవి పోటీ పడుతున్నారని చెబుతున్నారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఇష్యూ జగన్మోహన్ రెడ్డిని ఎట్లా పోగొట్టాలి, దాని తర్వాత మీరు స్వేచ్ఛావాయువు పీల్చుకోవాలన్నా కానీ అతను పోవాలంటావు. నా కాదు, ప్రజలకి, అదే ప్రజలకి. ఎందుకంటే లేదంటే కానీ ఏమవుతుంది, కొత్తగా పెట్టిన యాక్ట్ ప్రకారం ఎవడు ఆస్తి కావాలంటే ఆ జగన్మోహన్ రెడ్డి రాసుకోవచ్చు. కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ ఆయన ఫోటో పెట్టుకుని, ఫోటోనే కాదు, మన ప్రాపర్టీ అంట వాళ్ళ దగ్గర ఉంటుందంట. మనం 3 నెలల్లో ఈ ప్రాపర్టీ నాదని అప్లై చేసుకోకుండా పోతే అది గవర్నమెంట్ కి పోతుందంట, జగన్మోహన్ రెడ్డికి పోతుందంట. అంటే 3 నెలల్లో మనం అప్లై చేసుకున్నా కూడా నువ్వు చేయలేదంటారు. అడిగేది అదే జరుగుతుంది కదా. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. కాబట్టి అసలు అది ఊహించుకునే దానికి కూడా అసలు
కానీ దాని మీద కోర్టుకి వెళ్ళి ఎందుకని దాన్ని మొన్నే కదా వచ్చింది, కోర్టులో ఉంది ఆల్రెడీ కేసు. అదే ఉంది, బట్ ఇట్లాంటి ఇన్ని రోజుల చూడండి, ఇప్పుడు ఆ మాట చెప్తేనే చండాలంగా ఉంది. ఇప్పుడు కొన్ని తరాలుగా ఉన్న ల్యాండ్ కూడా, అంటే ఈ విషయం కాదు, ఏ విషయంలో మంచి పని అన్ని చండాలమైన పని వేరు. ఇది మరి ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు కదా. ఇప్పుడు మీ తాత నుంచి మీ నాన్నకి, మీ నాన్న నుంచి నీకు, నీ నుంచి నీ కొడుకుకి వచ్చిన ఆస్తి కూడా నాదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఉన్నాయి కదా, గవర్నమెంట్ రికార్డ్స్ ఉంటాయి కదా. అవును, అసలు ఇది కాదు. ఎక్కడ మారుమూల పల్లెల్లో ఒకరి భూమి దగ్గర ఒక రాయి నాతి, ఆ రాయిలో జగన్మోహన్ రెడ్డి ఫోటో. చూడు, అదే పిచ్చుకోవాలా. సో ఇక్కడంటే సరే, జెండా పార్టీ బీజేపీలో స్ట్రాంగ్ లీడర్ అయిపోయావు. అసలు అంతకంటే ముందు తెలుగుదేశంలో ఉండేవాడివి కదా నువ్వు స్ట్రాంగ్గా. యాక్చువల్గా నిన్ను ఇప్పుడు జగన్ మీడియా ప్రకారం ఏంటంటే, ఇవి ఎక్కడో చిత్తూరులో సారా వ్యాపారం చేసుకుని నిన్ను పెంచి పోషించి 100 కోట్లకి ఎదగటానికి చంద్రబాబు కారణమని ఆయనకి నువ్వు బినామని. చంద్రబాబు గురించి అందరికి తెలుసు. అసలు పార్టీలో ఉన్నాడంటే ఆయన ఎవరికన్నా చిన్న మెయిల్ చేయాలంటే 1000 సార్లు ఆలోచన చేసేవాడు. నాకు నేను తెలుగుదేశంలో చేరకముందే నేను బిజినెస్ లో బాగా చేసుకున్నాను. ఫర్ యువర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పటి నుంచే చదువుకుంటూ వ్యాపారం చేసి నా మ్యారేజ్ కి, నేను ఐఎమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్. నా మ్యారేజ్ కి కర్ణాటక ముఖ్యమంత్రి బంగారప్ప, అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు, అంటే ఆయన ఇప్పుడు జయలలిత ముఖ్యమంత్రి స్టాలిన్, ఇక్కడ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మైసూరారెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ నా మ్యారేజ్ కి వచ్చారు. అప్పటి నుంచే సంవత్సరం ఈ 92 ఎక్కడ, 2024 ఎక్కడ, అప్పుడే నేను వ్యాపారం చేసుకుని బాగా చేసుకున్నాను. 92లో చంద్రబాబు సీఎం కాదుగా, ఆయన తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరూ వచ్చారు. తిరుపతిలో జరిగింది మ్యారేజ్. అప్పటి నుంచే నాకు అందరితో, ఎందుకంటే పార్టీ వేరు. దాని తర్వాత నేను ముందు నుంచి కూడా అప్పటికే నేను కుప్పంలో చంద్రబాబు నాయుడుకు జనరల్ ఏజెంట్ గా ఉండడము, ఎలక్షన్ చూడడము. నేనేం డైరెక్ట్ గా వచ్చి బెలూన్లో వచ్చి పారాచూట్లో వచ్చి వాళ్ళని కాదు, చిన్న కార్యకర్త దగ్గర నుంచి చిన్న ప్రచార కార్యదర్శి, మీడియా చూసుకుంటున్నాం, దాని తర్వాత జిల్లా కార్యదర్శి, దాని తర్వాత ఇక్కడ వైస్ ప్రెసిడెంట్, అట్లా చేసుకుని పార్టీకి 20 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు రాజ్యసభ వచ్చింది. ఊరికే డైరెక్ట్ గా వచ్చి చేసినాను కాదు. ప్రతి ఎలక్షన్ లో కూడా నేను కీలక పాత్ర పోషించు, కంటెస్ట్ చేయకున్నా కానీ మొత్తం రాయలసీమ జోన్ అంతా కూడా 2014లో కానీ 9లో కానీ ఎలక్షన్ అంతా కూడా చూసుకున్నా, మొత్తం 4 జిల్లాలు. అది కరెక్టే. సో అంతే పని, వాళ్ళు చెప్పినట్టు ఏదో సారా వ్యాపారం చేసుకునే వాడిని తీసుకొచ్చి ఎక్కడికో పెంచాడనే సెకండ్ పక్కన పెడదాం. బట్ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీలో నీకు చాలా అంటే ఏమంటాం, అది ఆశించిన దానికంటే ఎక్కువ లభించింది. 2 సార్లు రాజ్యసభ చిన్న విషయం కాదు. అవును అవును, ఏదో ఇప్పుడు అంటే కాంగ్రెస్ అంటే అదేదో నేషనల్ లెవెల్ పార్టీ 5 సార్లు 6 సార్లు అనేది కొంతమంది ఉన్నారు. కానీ ఒక ప్రాంతీయ పార్టీలో 2 సార్లు 3 సార్లు అనేది మ్యాక్సిక్. అవును కదా. అట్లాంటి పార్టీలో నుంచి మొన్న ఓడిపోయేటప్పటికి సడన్ గా బీజేపీలోకి జంప్ అయిపోయింది. ఓడిపోలేదు మీరు కాదు, పార్టీ ఓడిపోయింది. పార్టీ నువ్వు పోటీ ఇదే కదా. అవునవును. ఇప్పుడు 2 సార్లు రాజ్యసభ ఇచ్చింది నాకు చాలా గొప్ప. పార్టీలో నా సమర్థత చూసి ఇచ్చారు. నేను చంద్రబాబుతో విభేదించేం పోలా. ఆ టైంలో నేషనల్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం చూసా, రాజకీయాలు చేశా. అప్పటికే రాజ్యసభలో ఉన్నా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నా కాబట్టి నాకుండే పరిచయాలు దీంతో నేషనల్ పార్టీకి పోవాలనేది ఒకటి, ఇంకొకటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇతను చేసే అరాచకాలు ఇవన్నీ కూడా అక్కడ తెలపాలంటే ఒకరు ఉండాలి, చేయాలి. రాష్ట్రానికి మేలు చేసినట్లు అవుతుంది, అటు నేషనల్ పార్టీ లేకపోతే నాకు ఇంకా కొంచెం ఎక్స్పోజర్ బాగా వస్తుంది అనే ఉద్దేశంతో నేను మారడం జరిగింది. అంతేగాని నాకేదో చంద్రబాబు నాయుడు చేయలేదు, లేకుంటే అదే చంద్రబాబు, మీరు చూసినారు లేదు, ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ ఏ సందర్భంలో కానీ ఒక్కసారి కూడా నేను చంద్రబాబు నాయుడు విమర్శించాను. అది నువ్వు లేదు, సూర్య సోదరు ఎవరు తిట్టలేదు, అది వేరు. బట్ గవర్నమెంట్ పోయి పార్టీ కష్టాల్లో ఉండేటప్పుడు వెళ్ళిపోయారు అనేది వస్తుంది కదా. అదే ఈ 2 దీంట్లోనే దానివల్ల ఈ దుర్మార్గుడు చేసే అరాచకాలని అక్కడ చేరాలి. వాళ్ళు కూడా అడుగుతున్నారు. నాకు కూడా ఆంధ్ర రాజకీయాలు ఎందుకు అడిగారు అసలు మిమ్మల్ని? 30 సంవత్సరాలు నాకు అర్థం కాదు. నిన్ను కానీ
సున్నా చౌదరిని కానీ టీజీ వెంకటేష్ కానీ. అంటే మిగతా వారి విషయం నాకు తెలియదు కానీ నన్నైతే డైరెక్ట్గా అమిత్ షాగా అంతకుముందు అరుణ్ జైట్లీ ఉన్నాడు. అరుణ్ జైట్లీ అమిత్ షా ఇద్దరు పిలిపించుకొని దానికి ముందు ఏమైందంటే ఒక 6 నెలల ముందు రాజ్యసభలో నేను రాజ్యసభ రీనామినేట్ అయినప్పుడు నేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉన్నా. నా పదవి ఆటోమేటిక్గా పోతుంది రీనామినేట్ అయినప్పుడు, అంటే ఆ రోజుకి అయిపోతుంది మళ్ళా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అది పోయినప్పుడు దానికి ఎలక్షన్ వచ్చింది. అంటే నాది పోయింది, భూపేంద్ర యాదవ్ పోయింది, ఈ రెండింటికి ఎలక్షన్ వచ్చింది. నేను నామినేషన్ ఫైల్ చేస్తే లేదు మీరు అప్పుడు ఎన్డీఏలో ఉన్నారు, ఇప్పుడు ఎన్డీఏలో లేరు, మీకు ఇవ్వమన్నారు. మీరు ఇచ్చేది ఏంది, ఎలక్షన్లో చూసుకున్నానులే అన్న. నాకు పర్సనల్గా అమిత్ షా ఫోన్ చేశాడు విత్డ్రా చేసుకోవాలని. అమిత్ షా ఉన్నాడు అప్పుడు ఆయన దగ్గర ఇప్పుడు ఆయన దగ్గర పనిచేస్తున్నాడు, అప్పుడు కూడా ఆయన దగ్గర పనిచేస్తున్నాడు. వద్దన్నా నా మాటినన్నా ఆయన చెప్తున్నాడు, నీ పర్సనల్గా చెప్పాడంట కదా, లేదని చెప్పి పోటీ చేశా. పోటీ చేస్తే నాకు పార్లమెంట్లో 180 మంది ఓట్లు వేస్తే, అంటే కొంతమంది అబ్స్టైన్ ఆబ్సెంట్ రాకుండా రామ్ జెట్మిలాని సీనియర్ పాపం, ఆయనకు 94-95 ఏళ్ళు అప్పుడే, నేను ఇంటికి పోయి అడిగితే ఆయన అదే పనికి వచ్చి ఓటేశాడు. మన్మోహన్ సింగ్ వచ్చి ఓటేశాడు. దాంతో నాకేమైందంటే 112 ఓట్లు వచ్చినాయి. రెండు సీట్లకు ముగ్గురు కదా పోటీ. ఇప్పుడుండే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పోటీ చేశాడు, ఆయనకు 17 ఓట్లు వచ్చినాయి. భూపేంద్ర యాదవ్కు 67 ఓట్లు వచ్చినాయి. అంటే 60 మినిమం 60 కావాలి, 62, 63 వచ్చినాయి. అంటే నాకు మోర్ దెన్ డబుల్ వచ్చినాయి. అప్పుడు నా సామర్థ్యం, అంటే అప్పుడు ఆ ఎలక్షన్ అమిత్ షా కూడా మానిటర్ చేశాడు. చేసినా కూడా పోయిందని చెప్పేసి ఆ రోజు అంతా ఆయన సీరియస్ కావడము, వాడు ఒక్కడు ఇన్ని చేసుకుంటే మీరు ఏం చేస్తున్నారు పార్టీ పెట్టని చెప్పేసి ఇంక లేట్ చేస్తే బాగుండదేమో అని అప్పుడే డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్ కూడా పెట్టేశారు ఒక 4 రోజులకే. మళ్ళీ ఇదేమన్నా పొరపాటు జరుగుతుందని అప్పుడు నా శక్తి సామర్థ్యాలు చూశాడు. ఎందుకంటే నాకు అప్పుడుండే దాంట్లో చాలా పార్టీలు, బీజేపీకి అనుకూలంగా ఉండే పార్టీలు, బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలు, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూడా ఈవెన్ టిఆర్ఎస్ లో వైసీపీలో కూడా నాకు ఓట్లు వచ్చినాయి. వైసీపీలో ఎవరో పేర్లు ఎప్పుడు చెప్పను, ఎప్పుడు చెప్పవా? వాళ్ళు మాజీ ఏకన్నా చెబుతావు పని వద్దు, ఎందుకంటే నా మీద నమ్మకంతో, నా మీద ఫ్రెండ్షిప్ తో చేసింది. సరే, ఇప్పుడు మీరంటే పోనీ అక్కడికి వెళ్ళిపోయారు, ఈ సామర్థ్యం బట్టి వాళ్ళు పిలిచారు, మీరు వెళ్ళారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? రేపు పోతే ఈ జగన్ ఓడిపోతే వెళ్తారా మీరు? నేను ఒకటే చెప్తున్నా, మీరు నోట్ చేసి పెట్టుకోండి. రేపు జూన్ 4 ఎలక్షన్ అయిపోయిన తర్వాత, కౌంటింగ్ కూటమి ఏర్పడిన తర్వాత ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ కొలాప్స్ అయ్యడానికి 100 రోజులు పట్టింది. ఆంధ్రాలో 100 గంటల్లోనే కొలాప్స్ అయిపోతుంది. 100 గంటల్లో కొలాప్స్ అయిపోతుంది. ఎవరు ఉండరు ఆ పార్టీలో. అసలు జగన్మోహన్ రెడ్డి మీద చూడండి, వాళ్ళ నాయకులే ఎలా తిరగబడతారో. ఏం చేస్తారు? ఇటు బీజేపీకి పోతారు, టీడీపీకి పోతారు, జనసేనకి పోతారు. డిఫరెంట్ అంటే ఇదైతే కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు కొంత పార్టీలు తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోవచ్చు, ఎక్కడో ఒక చోట అకామిడేట్ అయిపోతారు కానీ అక్కడ ఉండరు. అప్పుడు అందరూ మామూలుగా కూడా పోరు. ఇప్పుడు ఏమి కేసీఆర్ ను ఓని ఇంటికి పోయి తిట్టి పోట్లా అక్కడ అది జరుగుతుంది. తిట్టిపోతారంటారు. మామూలు తిట్టడం కూడా కాదు. చూడండి, మీ కుటుంబంలో ఇంత అన్యాయం చేశావు, వివేకానంద రెడ్డి నువ్వే చంపించావని వాళ్ళే మాట్లాడకుండా అంటే నా పేరు సీఎం రమేష్ గారు. సో ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి పెట్టుకున్నావు ఎందుకన్నా? అది సహజం కాదులే, సహజం ఏదో జరిగింది, ఎక్కడో సంభాషణలు జరిగినాయి. మీరు రేపు పార్లమెంట్ రాజ్యసభలో కానీ ఇక్కడ కానీ గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ మీరు చూడండి. కానీ అనకాపల్లిలో నాన్ లోకల్ గెలిచిన చరిత్ర లేదంటున్నారు. అది ఒకటి ఉంది. అది దాన్ని ఓవర్కమ్ కావడానికి ఏమైనా ఆలోచన చేసావా? దాని గురించి ఒక, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అల్లు అరవింద్ ఓడిపోయాడా? చిరంజీవికి స్వయానా బామర్ది, ప్రజారాజ్యం గాలి ఉన్న రోజుల్లో చెప్పండి, దానికి ప్రతి దానికి సమాధానం చెప్తా. అప్పుడు ఓడిపోయాడు కదా. తర్వాత వాళ్ళు ఆయన ఓడిపోయాడు, పార్థసారథి ఓడిపోయాడు, మిగతా వాళ్ళంతా వేరే. ఓకే, ఆ రోజు పరిస్థితి అల్లు అరవింద్ ఓడిపోయేదానికి కారణం ఏంటంటే 3 పార్టీలు డివైడ్ అయినాయి. ప్రజారాజ్యం, తెలుగుదేశం, కాంగ్రెస్. ఆ డివైడ్ దీంట్లో ఆయన తక్కువ దీంట్లో పోయాడు. ఇప్పుడు ఉండే ఎలక్షన్ ఏంటంటే నేను చెప్పా కదా, జగన్ ఉండాలన్నా పోవాలన్నా.
ప్రజలు అంత వ్యతిరేకంగా లోక్సభ ఎలక్షన్స్ కూడా జగన్ ప్రజలు నన్ను అడుగుతున్నారు, సార్ ఇప్పుడు కూటమి గెలుస్తుంది, ఈ ఎంపీలు మీరందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని చెప్పేసి మీరు సపోర్ట్ చేస్తారు, వైసీపీ ఎంపీలు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేయాలి సార్ వాళ్ళు? ప్రజలు అడుగుతున్నారు. అవును, వాళ్ళు మోదీకే సపోర్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు. చెప్పనండి జగన్మోహన్ రెడ్డిని, చెప్పేదే ఉంది కాక చెప్పనండి. ఇప్పుడు కూటమి కదా, ఇప్పుడు అవును, ఇప్పుడు కూటమి పోయినసారి కూటమి కాదు, పోయినసారి కూటమి నుంచి పోటీ చేసినప్పుడు జనసేన గెలిచినా, టీడీపీ గెలిచినా, బీజేపీ గెలిచినా అందరూ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారు. మరి ఆయన ఎవరికి చేయాలో ఏదో ఒక రోజు చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి. అవును, వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు కూటమి కట్టుకున్నారు, మా ఎంపీలు గెలిస్తే మేము ఎవరికొకరికి సపోర్ట్ చేయాలని చెప్పాలండి. ఆ ధైర్యం ఉందా? లేదు. ఎందుకు వారికి ఎంపీలు అవసరం లేదని తేల్చేసావు. నేను తెలిసే కదా, ప్రజలు ఈ మాదిరి అడుగుతున్నారు. అదే మనకి కొండంత అండ. కానీ ఇది ఒకే ఒక వాదన వరకు ఇవన్నీ బాగానే ఉన్నాయి, దీంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ ఇట్లాంటి ఏంటంటే చాప కింద నీరులాగా పనిచేస్తూ ఉంటాయి కొన్ని ఒక్కొక్కసారి. ఈ ప్రాంతీయ భావాలు కానీ, ఈ కులపరమైన అభిమానాలు కానీ, విద్వేషాలు కానీ, ఏదైనా కానీ అది ఇవన్నీ సైలెంట్గా పనిచేస్తూ ఉంటాయి. పైగా ఉత్తరాంధ్ర అనేటప్పటికీ ఏంటంటే అది ఒక పెక్యులర్గా. మీరు చెప్పింది కరెక్టే. మొత్తము ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి 175 అసెంబ్లీలకు అనౌన్స్ చేశాడు. అవును, 124 పార్లమెంట్లకు అనౌన్స్ చేసి, అంటే 25 కూడా రాసుకొని పోయాడు, సత్యవేత పేరు రాసుకొని పోయాడు. కానీ అనకాపల్లి ఎప్పుడైతే సీఎం రమేష్ అనకాపల్లిని నాకు అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేయలే, వస్తుంటే అనకాపల్లి బీజేపీకి పోయిందని, సీఎం రమేష్ కి వస్తుందని తెలిసి, మరి సింహం సింగల్ గా వస్తుంది, అదే వస్తుంది చెప్పినాడు. నేను వస్తున్నానని తెలిసి ఆ సీటు సత్యవతికి తీసి వెలమకు ఉండాలి, రమేష్ అయితే వెలమ, ఇతను వెలమ అని కేవలం ఆ ఉద్దేశంతో కదా మార్చాడు. నేను ఒకటే చెప్పా ప్రజలకి, ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎర్రమనాయుడు లేని లోటు సీఎం రమేష్ తీరుస్తాడు. వెంగళరావు ఏదైతే పౌరుషంగా బతికాడో ఆ పౌరుషంగా మిమ్మల్ని అందరినీ బతికిస్తారు. ఈ రెండు ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తా. 500 ఓటర్స్ ఉండే కడప జిల్లాలో ఇన్ని రోజులు రాజకీయం చేశా, వాళ్ళకందరికి నీళ్లు దాపిచ్చా. ఇక్కడ మీరు 3.5 లక్షల మంది నా కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇంతకన్నా నాకేం కావాలి చెప్పినప్పుడు బ్రహ్మాండంగా రెస్పాన్స్. కానీ లోకల్గా అన్ని పార్టీల వాళ్ళు కోఆపరేట్ చేయాలి కదా, తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇవన్నీ మిగతాయి చేయాలి. ఇప్పుడు అక్కడ కొంతమంది 3 ఎక్కువ పార్లమెంట్ ఎక్కువ అసెంబ్లీలు జనసేనకి ఇచ్చింది 3 అసెంబ్లీలు. అవును, 3 అసెంబ్లీలు అక్కడ జనసేనకి ఇచ్చింది. అంటే తెలుగుదేశం బాగా ఆశ పెట్టుకునే వాళ్ళకి 3 సీట్ రాలా. అది ఇక్కడ జనసేన వాళ్ళకు సీట్ రాలా ఈ 4 ప్లేస్లలో. ఎందుకంటే జనసేన ఎక్కువ ఉండేది ఆ ఏరియానే. యూ నేమ్ ఇట్ వన్, ఎవరిని అలిగి వెళ్ళిపోయారు, ఇక్కడ సీట్ రాలేదు, లేకపోతే ఈ కూటమికి మేము చేయము, యూ నేమ్ ఇట్ వన్. అంతేలే, ఢిల్లీలోనే మేనేజ్ చేస్తావు. అంటే ఇప్పుడు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని దించాలని వచ్చినప్పుడు ఇది కలిగినప్పుడు సరే ప్రభుత్వం వస్తుంది, ఒకవేళ నేను శాసనసభకు పోకుంటే శాసన మండలికే పోతాను, లేకపోతే ఇంకో కార్పొరేషన్ వస్తుంది, ఇంకో పదవి వస్తుంది, ఏమి కాదు ముందు ఈ ప్రభుత్వం పోవాలనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కరెక్టే. కానీ ఈ సీట్లు పంపిణీ ఇవన్నీ జరిగినాయి కదా అన్న, ఏ సీట్ ఎవరెవరు ఏంటి అనేది అది అయిన తర్వాత ఒక వారం రోజుల పాటు ఈ గ్రాఫ్ డౌన్ అయిందనే ప్రచారం జరిగింది. అది వచ్చిందని అది కొన్ని ఛానళ్ళు, నేను ఒక ఛానల్ ఈరోజు చూసా, అబ్బా జగన్మోహన్ రెడ్డి అంట బస్సు యాత్ర చేస్తేనంట ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ చరిత్ర మారిపోయిందంట, రకరకాలుగా. అసలు ఇంతకన్నా ఘోరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పడినప్పటి నుంచి ఎక్కడ ఎన్ని చేరికలు వైసీపీ నుంచి వచ్చి మంచి వాళ్ళు. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక క్రెడిబుల్ లీడరా, లావకృష్ణదేవరాయ వాళ్ళ ఎంపీ ఒక క్రెడిబుల్ లీడరా, బాలశౌరి ఒక క్రెడిబుల్ లీడరా, మాగన్ సుబ్బరామరెడ్డి ఒక లీడరా? దాని గురించి మాట్లాడరు. దాని గురించి మాట్లాడకుండా అసలు చేరికలు లేవు, మొత్తం భీమిలి ఖాళీ అయిపోతే ఈరోజు ముఖ్యమంత్రి అందరిని పిలిచి ఎటు తిడుతున్నా అంటే అటు తిడుతున్నాడు నాయకుల్ని, విశాఖపట్నం ఉత్తరాంధ్ర నాయకుల్ని. మీకు ఉదాహరణ, పార్లమెంట్ కంటెస్ట్ క్యాండిడేట్ నా బీసీలు అనేవాడు ఆ బీసీ నాయకుడికి మాట్లాడే అర్హత లేదండి. ముఖ్యమంత్రి సభలో ఎమ్మెల్యేకి ఇస్తాడు మాట్లాడేదానికి,
ఎంపీకి ఇవ్వడు. అంటే నువ్వు పనికిరావు పో, నేను పొరపాటున పెట్టినా నిన్ను. లాస్ట్ వరకు మొన్నటి వరకు మారుస్తామంటే మళ్ళీ మారుస్తే రమేష్ గోల చేస్తాడు, మనల్ని కడిగేస్తాడు. మొన్న ఒకసారి మార్చినావు, ఇప్పుడు ఒకసారి మార్చినావు. సత్యవతిని ఎందుకు మార్చినావు అంటే కారణం చెప్పాను. నువ్వు సత్యవతికి ఇస్తానని చెప్పి లాస్ట్ వరకు చెప్పావు కదా, మాట తప్పను మొల దీపని అన్నావు కదా, మరి ఏది? సో మొత్తానికి కడప నుంచి వెళ్తే లేవు కానీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తున్నావు, భయపెడుతున్నావు. భయపెట్టేది ఏంది? వివేకానంద రెడ్డిని ఓడగొట్టింది నేను కాదు, వాళ్ళ కుటుంబంలో ఫస్ట్ ఎలక్షన్ లో. ఉత్తరాంధ్రలో ఒకసారి ఓడగొట్టారు అక్కడ ప్రజలు, ఇక్కడ కడప జిల్లాలో నేను. అసలు అందరికి చెప్పారు కదా, రాజ్యసభ రమేష్ పోటీ చేస్తాడు, మీరు క్యాంప్ వెళ్ళిపోండి, మీరు ఫారెన్ వెళ్ళిపోండి, అతను పోటీ చేస్తే మనకు కష్టం అని వాళ్ళకి చెప్పిన వాళ్ళు అందరూ నాకు చెప్తున్నారు. మళ్ళీ మొన్న వాళ్ళు ఇతనైతే ఎవరికైతే చెప్తాడో బయటకు వచ్చి మళ్ళీ ఆలస్యం కూడా కాదు, నువ్వు ఏం భయపెట్టావు ముఖ్యమంత్రి, నేను బయటకు వచ్చి లోపల వచ్చి ఇంత చెప్తున్నాడు రమేష్ పోటీ చేస్తాడు, నువ్వు సామాన్యంగా అనుకోవద్దు. ఫస్ట్ ఇదే శ్రీనివాసులకి టికెట్ అనౌన్స్ చేశాడు, ఉమారెడ్డి వాళ్ళందరూ వెళ్ళారు. మాకు అనౌన్స్ చేసావు కదా, చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు మారుస్తున్నావు ఏంటి చేస్తున్నావు ఏంటంటే తమాషా కాదు, అక్కడ పోటీ చేసేది రమేష్, వివేకానంద రెడ్డి దాంట్లో చూసాం, వాళ్ళకి ఓట్లు లేకుండా కూడా ఓట్లు వచ్చేసినాయి, కానీ పోటీ చేస్తే ఏం చేయాలి, మీరు తట్టుకోలేరు, డబ్బులు పెట్టే రఘునాథ్ రెడ్డిని నేను ఇస్తున్నాను అని చెప్పి ఓపెన్ గా చెప్పాడు. వాళ్ళు ఎక్కువ లేట్ కూడా లేదు, 5 నిమిషాలు వచ్చి బయటకు వచ్చి నాకు చెప్పారు. ఇంకొకరికి చెప్పారు అట్లే. అక్కడ మనకేం తెలియదు అనుకుంటాడు, అన్ని అక్కడ ఏం జరిగేది, నిన్న ఏం మాట్లాడింది అందరినీ పెట్టేసి ఉంటావు చోట్ల ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో అది అవసరం, దట్ ఈస్ ద టాలెంట్ అంటాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకపోతే శత్రువు వ్యూహం ఏంటో తెలియాలి కదా, తెలిస్తేనే కదా మీరు జాగ్రత్తలు తీసుకోగలిగేది. ఏ పార్టీ అయినా అదే చేస్తుంది. నేనైతే ఊహించిన చిరంజీవి గారు ఈ మాదిరి స్టేట్మెంట్ ఇస్తాడు, అది వాళ్ళకి నచ్చదు, చిరంజీవి గారిని తిడతారు, బూతులు తిడతారు, అది పబ్లిక్ ఎక్కాలా, పబ్లిక్ కోపం రావాలా, ఇది స్ట్రాటజీ. స్ట్రాటజీ ఎలక్షన్ వల్ల పడ్డారు. అంటే ప్రజలకి ఇప్పుడు అనవసరంగా ఆయన ఇప్పుడు ఒకరికి స్వాతంత్రం లేదా, ఇతను మంచి వ్యక్తి, ఇతనికి సపోర్ట్ చేయండి అని చెప్పిన ఇప్పుడు నువ్వు నాకు నచ్చొచ్చు, ఇంకోటి నచ్చకపోవచ్చు, అవును, అది ఎవరిష్టం వాళ్ళది. అంతేగాని నాకు నచ్చిన వాళ్ళు దేశం అంతా నచ్చాలని, కానీ నాకు నచ్చని వాళ్ళు ఎవరికి నచ్చకూడదు అనుకుంటే ఎట్లా కుదురుతుంది, అది ఎట్లా సాధ్యం? అది ఇది ఓకే, ఇది ఇంతవరకు బాగానుంది. బట్ ఇప్పుడు నువ్వు అమరావతి రాజధాని అని చెప్తున్నావు. ఒక విషయం మీకు ఇంపార్టెంట్, ఎట్లా చేస్తారంటే వాళ్ళ స్ట్రాటజీ, నాకు టికెట్ రాకూడదు అని మీకు గుర్తుందో లేదో, 2012లో చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ నాకు అనౌన్స్ చేస్తే నా మీద ఒక చెక్ బౌన్స్ ఫోర్జరీ కేసు పెట్టించారు, వీడు పోకూడదు పార్లమెంట్కి. దాంతో చంద్రబాబు నాయుడు చూస్తారు కదా, మీకు తెలుసు కదా, మీడియాలో ఏదన్నా ఇటువంటి వస్తే కొంచెం రకం కంగారు పడే రకం, మామూలు కాదులే. పోలీసు ఎంక్వైరీ చేస్తే చెక్కు నాది కాదు, ఇంకోటి నాది కాదు. నిన్న పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఒకగా జరుగుతుంది, నా పైన ఒక ఫోర్జరీ కేసు. అవును, ఇక్కడ అవును, అంటే తొట్టంబూడి వేణు కాదు, భాస్కర్ వేణు అని ఇద్దరు కేసు పెట్టారు. అవును, నా దగ్గర కాపీ ఇస్తా, ఎంక్వైరీ చేశారు పోలీసు, ఇదంతా ఫాల్స్ అని చెప్పేసి కోర్టులో ఫైల్ చేసి. మరి ఎదురు కేసు పెట్టావా? అంటే ఈ మాదిరి ఇవన్నీ ఈ వైసీపీలో అడిచే డ్రామా. కానీ కావుడు సాంబశివరావు కూడా బీజేపీనే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ రకరకాలుగా ఉంటారు కదా, ఆయన లేదు రకరకాలుగా చేస్తారు. పోలీసు ఎంక్వైరీ చేసి సిసిపిలో మామూలు ఎంక్వైరీ కాదు, వాళ్ళు 10 సార్లు పిలిచి చెప్పి చేసి చూపించు ఫోర్జరీ అయితే అని చెప్పి ఎంక్వైరీ చేసి కోర్టులో ఫైల్ చేశారు. కోర్టు ఆర్డర్ వచ్చి వస్తుంది. అంటే ఇవన్నీ నాకు ఇంకొకటి కూడా మీరు చూసినారు లేదో, రమేష్ బీజేపీలో చేరడం కారణము సిబిఐ కేసులు, ఈడీ కేసులు. అది వచ్చింది. చెప్తున్నా, ఇన్కమ్ ట్యాక్స్ సర్చ్ అనేది జరుగుతుంది. ఒక్క ఈడీ కేసు, ఒక్క సిబిఐ కేసు కాదు, కనీసం నాకు ఎంక్వైరీ చేసిన నోటీసు ఇచ్చితే కూడా, ఇప్పుడు ఏదైనా అనుమానం వస్తే ఎంక్వైరీ కూడా చేయొచ్చు కదా, ఎంక్వైరీ చేసి ఏదైనా మెటీరియల్ దొరుకుతాయి కదా కేసు, అటువంటి నోటీస్ ఇస్తే కూడా నేను ఈ రోజు నామినేషన్ రేపు 24 ఫైల్ చేయను.
లేదు వాళ్ళకు టైం ఉంటుంది. ఇప్పుడు 24 నా నామినేషన్. అయినా ఇప్పుడు రమేష్ నువ్వు ఇందాక నుంచి చెప్పింది విన్నాక ఏ ఈడీ వాడన్నా వచ్చి నీకు నోటీస్ ఇస్తాడు చెప్పు. ఇప్పుడు కాదు, ముందు ఉండేటివి కూడా శాఖ ఇంత దగ్గరని చెప్పి ఇప్పుడు అంతకుముందు లేనప్పుడు కూడా నేను రాజకీయంలో ఇన్ని రోజుల నుంచి ఉన్నప్పుడు దాని గురించి భయపడి పోయినారని చెప్పేసి అంటే అప్పుడు రాజకీయ నాయకుల జోలికి అంత భయపడి పోయినారని చెప్పేసి వీళ్ళు చెప్తారు. మొన్న కూడా కేటీఆర్ చెప్పాడు లాస్ట్ వీక్. కేటీఆర్ అంటే ఆయన బీజేపీలో ఉంటే కేసులు ఉంటాయి, మళ్ళీ బయట వేరే పార్టీలో ఉంటాయి. అసలు మీ ఇద్దరు బ్రదర్ మీరు ఒకటే కదా, ఒకే కులం కదా. కులం అయితే మాత్రం వారి పార్టీ నా పార్టీ వేరు. అదే చెప్పాను నేను, ప్రజలు నీకు మన తీర్పు ఇచ్చారు కదా, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నీకు ఏదైనా ఒకవేళ ఆరోపణ చేసేటప్పుడు కానీ ఎక్కడ చెల్లింది కేటీఆర్ కి? రాజకీయంగా పర్సనల్ గా నాకైతే ఏం లేదు. రాజకీయంగా నా మీద కౌంటర్ ఇచ్చినప్పుడు నేను ఇవ్వాలన్నా లేదా? నా మీద ఆరోపణ చేసినప్పుడు నేను దాన్ని ప్రూవ్ చేసుకోవాలన్నా లేదా? నేను అందుకని ఛాలెంజ్ చేశా. అసలు రాజకీయంగా లేనప్పుడు మీకు ఏం సంబంధం లేదు కదా, నీకు ఇప్పుడు ఏం సంబంధం వాళ్ళతో తగాదా కేసులా? నాకు వాళ్ళకి కూడా ఎందుకు ఇప్పుడు నిజంగా అంటే వాళ్ళకి జగన్ కి ఉపయోగం కాదు. మున్సిపల్ ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది, నేను కడపలో ఉన్నా. సంతోష్ ఫోన్ చేశాడు, ఫోన్ చేసి పెదనాన్న మాడతాడంట అని చెప్పి ఇచ్చాడు. చూస్తే పక్కన నాకు అర్థం కాల. కేసీఆర్ నువ్వు ఏంటి, నువ్వు హైదరాబాద్ లో రాజకీయం చేసేది ఏంది, తుమ్మల నువ్వు చాలా చేశారు, అందుకే మాకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ లో సీట్లు పోయినాయని. అసలు నేను కార్పొరేషన్ ఎలక్షన్ ఏంటి, నాకు సంబంధం ఏంటి? అసలు తుమ్మల నేను మాట్లాడుకుని 2-3 సంవత్సరాలు అయింది. ఈవెన్ ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు, నీకేం ఇన్ఫర్మేషన్ వచ్చిందో, నీ ఇంటెలిజెన్స్ ఆ మాదిరి ఉంది అని చెప్పా. ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ నాకు పార్లమెంట్ లో కనపడినాడు. సంతోష్ ఏంటి ఇట్లా మాడుతున్నాడు అంటే, ఆయనకి ఎవరో ఏదో చెప్పారు మాడుతున్నాడు అంటే, మీకు అట్లా ఉంది అని. నేను మా ఇంటి వెనకాల ఒక చిన్న సెక్యూరిటీకి రూమ్ వేసుకుంటే నైట్ వచ్చి నాకు చెప్తే నేనే తీసిందా వాడిని. నైట్ వచ్చి కుట్టించారు. వాళ్ళకి ఎందుకో నేనేదో ఒక తెలంగాణలో బీజేపీ ఇంప్రూవ్ అయ్యేదానికి పని చేస్తున్నానని వాళ్ళు పార్టీలో ఏముంది, ఎవరు పని చేస్తుంటారు ఏముంది. ఇప్పుడు వాళ్ళ పార్టీలో నిన్నదాకా ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నారా? ఎవడెప్పుడు ఏ పూట ఎక్కడ ఉంటాడో ఎవడో తెలియని పరిస్థితి వచ్చింది. ఏదో కవితను దృష్టిలో పెట్టుకుని అన్నాడని అంటున్నారు. చూద్దాం నీ విషయం. ఇది కేటీఆర్ కవితను అరెస్ట్ చేశారు, రమేష్ జోలికి వెళ్ళరు అని అట్లా ఆ ఉద్దేశంతో అట్లా నోటీస్ ఇచ్చి కూడా అతను ఏమనలేదు కదా అని అట్లా ఏదో. నాకు నోటీస్ లేదు, ఏమీ లేదు. నేననేది ఇప్పుడు అది వదిలి అమరావతి రాజధానిగా ఉండి తీరుతుందని చెప్తావు, బట్ జగన్ ఏమో విశాఖ రాజధాని అంటున్నాడు. బట్ అది క్లాష్ వస్తుంది కదా, అక్కడ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది రాదు? భారతీయ జనతా పార్టీ వెరీ క్లియర్ గా మొదటి రోజు నుంచి ఇప్పుడు కాదు 3 సంవత్సరాల కింద నీకు అనకాపల్లిలో పోటీ చేస్తాం, నీకు అక్కడ జనం రాజధాని అక్కడ జనం కోరుకుంటే కదా, అది అక్కడ జనం కోరుకోవట్లా. అక్కడ జనం కోరుకునేది యువతకు ఉద్యోగాలు కావాలి, ఇక్కడ మనకు మంచి పనులు కావాలి, మంచినీరు కావాలి, డ్రైన్స్ కావాలి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కావాలి, ఇవి కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు విశాఖపట్నంలో క్యాపిటల్ కావాలని అనకాపల్లి ప్రజలు కోరుకోలేదు. అనకాపల్లి పార్లమెంట్ ను ఏ విధంగా అభివృద్ధి చేయాలని అది కోరుకుంటున్నారు. ఓకే, సో ఫైనల్ గా ఒక్కటి చెప్తావా, అనకాపల్లికి ఇదిగో ఇది చేస్తారని చెప్పగలవా? డెఫినెట్ గా అక్కడికి ఏదన్నా ఒక పరిశ్రమలు రావాలి అంటే మంచి వాతావరణం కావాలి. ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, నెక్స్ట్ పోర్ట్ ఉండాలి, రైల్వే లైన్ ఉండాలి, నేషనల్ హైవే ఉండాలి, ల్యాండ్ కావాలి, సీ దగ్గర ఉండాలి. ఇవన్నీ క్వాలిటీస్ అనకాపల్లి పార్లమెంట్ కు ఉన్నాయి. కరెక్టే, డెఫినెట్ గా. ఇప్పుడు అది ఎప్పటిదో వస్తుంది భోగాపురం. ఫ్యూచర్ లో అంటే భోగాపురం వచ్చినా కానీ పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. ఫ్యూచర్ లో హైడ్రోజన్ ఈజ్ ది గోయింగ్ ది వెరీ బిగ్ వే. అవును, హైడ్రోజన్ ప్లాంట్స్ పెట్టేదానికి అనుగుణంగా ఆ ప్రాంతం ఉంది. ఒక్కొక్క హైడ్రోజన్ ప్లాంట్ లో 5,000 నుంచి 10,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి ఆన్సరీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. చాలా కెమికల్స్ ఏదైతే బర్న్ చేస్తారో, ప్రతి ఇండస్ట్రీకి బర్న్ కావాలి కదా, పవర్ కావాలి, కోల్ కావాలి. ఇప్పుడు హైడ్రోజన్ తో బర్న్ అయ్యే ఇండస్ట్రీస్ అన్ని కెమికల్స్, ప్రతి దానికి పెయింట్ కావాలా, మిథనాల్ కావాలా, అన్నిటికి కూడా హైడ్రోజన్ ప్లాంట్స్ ఆ ప్రాంతంలో ఉంది. నేను దీనికి ప్రభుత్వం కూడా కాదు, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే ప్రైవేట్ ఇండస్ట్రీస్ తో ఓపెన్ చేయించే బాధ్యత తీసుకుంటా. ఓకే, కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా అది స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాలి. అవును, కేంద్ర ప్రభుత్వానికి అక్కడ ఎకనామిక్ జోన్స్ క్లస్టర్స్ చేసి అక్కడికి వచ్చే రిమైనింగ్ ఇండస్ట్రీ హైడ్రోజన్ కాకుండా. ఇప్పుడు హైడ్రోజన్ ప్లాంట్ ఒకటి వస్తుంది అనుకో, ఒకటి కాదు చెప్తా, ఒకటి కాకపోతే 4. అవును చెప్తా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పేదాని ప్రకారం వచ్చేది
కూటమి ప్రభుత్వం 100% దాంట్లో డౌట్ కట్టినప్పుడు మీదే కదా. అవును, అందుకే అవి ఆ ప్లాంట్స్ వస్తాయి. అక్కడ చెరుకు రైతులు పాపం చెరుకుకు షుగర్ ప్లాంట్స్ అన్ని మూతపడిపోయాయి. అవును, షుగర్ ప్లాంట్స్ కి షుగర్ వచ్చేసి కన్జంప్షన్ ఇంటర్నేషనల్ తగ్గిపోయింది వల్ల షుగర్ ప్లాంట్స్ వాళ్ళకి ఎవరికొరు బాకీలు ఉన్నాయో అవన్నీ కట్టించేసి రైతులకి ఇథనాల్ ప్లాంట్ పెట్టేస్తే షుగర్ ఎంత వచ్చినా కానీ ఇప్పుడు 30% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపల్సరీ మిక్స్ చేయాలనేది ఒక రూల్ తెచ్చింది. అన్ని ఆయిల్ కంపెనీస్ ఇథనాల్ తీసుకుంటది. అప్పుడు చెరుకు రైతులు ఎంత చెరుకు పండించినా గానీ ఆ చెరుకు తీసుకునేదానికి ఇథనాల్ ప్లాంట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా మంచి స్కీమ్స్ ఇచ్చింది. ఓన్లీ 5% ఇన్వెస్ట్మెంట్ పెడితే 95% బ్యాంక్ లోన్ ఇచ్చేస్తాము. అదే ఆ ప్లాంటే కొలాటరల్ అని చెప్పి. కరెక్టే. పొల్యూషన్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పబ్లిక్ హియరింగ్ కి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే కొన్ని చోట్ల కావాలనే రాజకీయంగా చేస్తున్నారు కానీ ఇథనాల్ ప్లాంట్ లో 0 పొల్యూషన్. ఓకే, దానివల్ల గ్రౌండ్ వాటర్ అవన్నీ అట్లాంటి లేదు, ఇథనాల్ వల్ల లేదు. అవన్నీ చాలా సోఫిస్టికేటెడ్ మిషనరీ వచ్చేసింది ఇప్పుడు. అవి రావు, కొత్తగా వచ్చి ఇప్పుడు చాలా మంది పెడుతున్నారు. సో ఈ రెండింటికి క్లియర్ ఆ రెండు ఇమ్మీడియట్ గా చేయాల్సిన పనులు. నేను అంతా కూడా పబ్లిక్ మీటింగ్లలో నా స్పీచెస్ లో ఎక్కడ కూడా మీడియాకు పబ్లిక్ ఇదే చెప్తున్నా. ఇవి డ్యూయబుల్ అంటే ఒక 34,000 ఉద్యోగాలు వస్తాయి. చాలే, అది అంత మాత్రం అక్కడ బ్రాండ్ వచ్చింది కదా బ్రాండిక్స్. అవును, 25,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. అవును, అటువంటి మహిళలకి ఇంకా 2-3 ప్లాంట్లు చూసి ఇంకో మహిళలకు కూడా ఒక 25,000 50,000 మంది ఉద్యోగాలు వచ్చేటివి చేస్తే చిరస్థాయిగా అనకాపల్లి సీఎం రమేష్ కాన్స్టిట్యూన్సీ అయిపోతుంది. సో దాని మీద కన్నేసేసావు. ఎందుకంటే అంత యువత ఉన్నారు అక్కడ. నీకు 18 నుంచి 40 years 50% ఓట్ బ్యాంక్. అది కరెక్టే. నాకు అంటే అక్కడ పొటెన్షియల్ ఏంటి అనేది గుర్తించావు. నేను పోకముందే అక్కడ ఎవరిని కలవాలి, ఎవరిని కలిస్తే మనకు పనులు అవుతాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, అక్కడ ఆ ప్రాంతంలో మనం చూసాం. అంటే ఇప్పుడు అందరూ బాగా కలిసి ఉన్నారు. దాడి వీరభద్రరావు గారు చాలా సీనియర్ నాయకుడు, కొంతాల రామకృష్ణ చాలా సీనియర్ నాయకుడు, అక్కడ ఇన్ఛార్జి తెలుగుదేశం పీలా గోవింద్. ముగ్గురికి జనరల్ గా రాజకీయంగా అంటే పర్సనల్ గా ఓకే, మళ్ళీ అంతా దగ్గర రాజకీయంగా పడదాం. ఇప్పుడు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు లేదా? అట్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో చాలా టాలెంట్. ఇప్పుడు వాళ్ళు గెలవాలి, మనం గెలవాలి. అందరూ ఇప్పుడు దాడి వీరభద్రరావు గారు అందరూ పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా యు నేమ్ ఇట్ వన్, వీళ్ళు కూటమిలకు పని చేయట్లేదు అని. లాస్ట్ బండారు సత్యనారాయణమూర్తి ఆయన కూడా సెటిల్ అయిపోయింది. అక్కడ నామినేషన్ వేసేసాడు ఇవాళ. అదే మాడుగుల్లో 7 అసెంబ్లీలు, పార్లమెంట్ లో ఇంతవరకు అనకాపల్లిలో ఎవరికి రాని మెజార్టీ నేను తెచ్చుకుంటా పక్కాగా. సో ఎవరన్నా బెట్టింగ్లు వేసుకోవచ్చు నీ మీద. ఆల్రెడీ వేసుకుంటున్నారు, ఆల్రెడీ ఫుల్ గా వేసుకుంటారు. మెజారిటీ పైన. అవునా? మెజారిటీ పైన ఎంతని? 1 lakh అబోవ్ వస్తుందని నేను చెప్తున్నా. 1 lakh కాదు, ఎవరికి ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమికి ఎక్కువ మెజారిటీ వచ్చేది అనకాపల్లి. ఫస్ట్ సీట్. నేను మీకు ఒక ఆశ్చర్యం, ఈరోజు నామినేషన్ పోయినా. వేరే నామినేషన్ కాదు, మా అనిత నామినేషన్. అదే అసెంబ్లీ క్యాండిడేట్. అవును, ఎదురుగా వాళ్ళు నామినేషన్ వేసి వస్తున్నారు. అన్నా నువ్వు వచ్చినావు, ఈ 7 మందికి అదృష్టం అన్నా. వైసీపీ వాళ్ళు ఆర్థికంగానా? కాదు అంటే మనం ఇప్పుడు మీరు అట్లా అనుకుంటున్నారు. మా కుటుంబంలో ఎంత మంది ఉన్నారో, నా సైడ్ బంధువులు, మా వైఫ్ సైడ్ బంధువులు దాదాపు 150 మంది, పిల్లలు పెద్దలు అందరూ, ఇంక్లూడింగ్ మై ఫాదర్ 86 years, అందరు అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు మీ ఫాదర్ కూడా వెళ్ళారు అక్కడికి? అక్కడే పనిచేస్తున్నాడు. వద్దు నాన్న, మీకు 86 years, ఎండలు ఎక్కువ ఉన్నాయి, వద్దంటే కూడా వినట్లా. లేదు మరి నువ్వేమైంది ఇంకా నలగలేదు? నేనా ఈ రోజు 44 degrees లో 3 hours ఎండలో ఉన్నా. నేను ఏదో కొద్దిగా సన్ ప్రొటెక్షన్ క్రీమ్ పట్టించుకుంటున్నాను కాబట్టి. అంటే ఇప్పుడు ప్రజల్లో కూడా నువ్వు చూసినా లేదో, మళ్ళీ పర్సనాలిటీ బాగా లేకుంటే కూడా అది కూడా కౌంట్ ఉంది. గ్లామర్ తగ్గకూడదు. సో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. నేను 4 hours నిద్రపోతాను. సో పందెం ఎవరైనా కాసుకునే వాళ్ళకు ఉంటే నీ మీద వేసుకోవచ్చు అంటావు. మనం పోతే అడగదా? నేను ఎవరికి చెప్పలేదు, చేయలేదు. మార్కెట్ లో అలా జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలిసేది ఎక్కువ పందాలు భీమవరం, పొరదుటూరు. మీరు ఒకసారి విచారించండి. అదే వాళ్ళే అక్కడ సెంటర్స్. అవును, బెట్టింగ్ కి. అవును, ఇప్పుడు ఎక్కడన్నా కానీ మనం ఒక 10 మందిని అడిగితే
ఒక 8 మంది సీఎం రమేష్ అని చెప్తున్నారు. అసలు నేను భయపడినా. ఓకే, ఇది నిజమా కాదా? కాదు. అంటే ఇంత సర్వేలు చేయించినప్పుడు ముందు లేదు అంత ఇంత వస్తుందా ఏంటి అనేది ఫస్ట్ వచ్చింది. సెకండ్ రౌండ్ లో అసలు నువ్వు మామూలుగా మేము కాల్ సెంటర్స్ పెట్టాం, ఏంటమ్మా ఈ కూటమి అయిందా మీకు తెలుసా అని. ఫస్ట్ బిగినింగ్ 15 రోజుల కిందట ఆ కూటమి అయిందని తెలుసు అనేది 93-94% వచ్చింది. కొన్ని రోజుల తర్వాత 97% వచ్చింది. కొంతమంది పాపం మరీ వాళ్ళు ఫోన్ తీయక మీ అభ్యర్థి ఎవరంటే సీఎం రమేష్ అని చెప్తున్నారు. మరి వారి గుర్తు ఏంటని అడిగితే కమలం అని చెప్తున్నారు. ఇంకా కమలం అనేది ఇంకా ఒక 5-6% గ్యాప్ ఉంది. ఈ 5-6% ఈ 15 రోజులు టైం క్లియర్ గా ఉంది. 19 రోజులు మీరు ప్రచారం చేసుకోవడానికి కొంతమంది చెప్తున్నారు, అబ్బా కమలము, గ్లాసు, సైకిల్, ఈ ఛానల్స్ ప్రజలు క్లారిటీ ఉన్నారు. ఈ 2-3 ఛానల్స్ ఉన్నాయి. ఆ 2-3 ఛానల్స్ అబ్బా కూటమిలో వీళ్ళు కొట్టుకుంటారు, చేస్తారు, ఇది తెగుతుందా అవుతుందా, ముందు కాదు కాదని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాలని చూడక బస్సు యాత్ర చేస్తారంట బ్రహ్మాండంగా. అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ చరిత్ర మారిపోయిందంట. 4వ తారీఖు వాళ్ళు కూడా చూస్తారు. సరే చూద్దాం. ఆల్ ది బెస్ట్ రమేష్. థ్యాంక్ యూ. నువ్వు అన్నట్టు మెజారిటీ సంగతి ఏం కానీ సక్సెస్ఫుల్ గా విజయం సాధించి సో స్టేట్ కి ముఖ్యంగా అనకాపల్లికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను.